మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, పరిశుద్ధ పునరుద్ధాన దినములో నీ మాటగా నీ వాక్యమును అందించటానికి హీనుడను పెంట కుప్ప సమానుడనైన నన్ను నిలవబెట్టి నీ కృపచాటున నన్ను మరుగుపరిచి అభిషేకము చేతను ఆత్మ ప్రేరేపణను బట్టి నా ముఖాంతరము నుండి నీ అంతరంగమును ఆవిష్కరిస్తూ ఉండగా ప్రతి మాటను మాకు చేరువ చేయండి. గ్రహించుటకు జ్ఞానమును, ఆలకించుటకు వినగలిగే చెవులను, మనసు నిలుపుటకు ఆరోగ్యదాయకమైనటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరే ఏలుబడి చేయండి. అపవాది తంత్రములు ఏది కూడా వెత్తపడుతున్న వాక్యమును ఎత్తుకుని పోకుండా నీ కంచి వేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసువారి నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారికి భూమి మీదను ఇంకా పరలోకమందును ఏం ఇవ్వబడిందండి? సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారము ఇవ్వబడింది. ఇది పరలోకమందును ఇంకా భూమి మీద కూడా. పరలోకమందును భూమి యందును ఏమైందండి? సర్వాధికారము ఇవ్వబడింది. గత వారము కూడా అధికారము గురించి ధ్యానించాం. 12 ప్రకటన గ్రంథము 10వ వచనములో అధికారం ఇవ్వబడిందని. ఇప్పుడు ఈ అధికారము కాస్త ఏమైపోయిందండి? సర్వాధికారం అయిపోయింది. అధికారము కాస్త సర్వాధికారం. అంటే మొదట కొంచెంగా అప్పగిస్తూ ఉంటాం. మనకి ఎవరైనా ఉంటే కనుక వారి యొక్క ఇదిని బట్టి కొద్దిగా చెప్తూ ఉంటాం. తర్వాత ఏమవుతుందంటే మొత్తము అప్పగించేస్తాం. యోసేపుకి ఫరో రాజు ఏ విధంగా అప్పగించుకున్నాడో ఆ విధంగా ఒక సింహాసనం తప్పించి అన్నిటి మీద యోసేపుకి ఏమి ఇచ్చాడండి? సర్వాధికారం ఇవ్వబడింది. అంటే యోసేపు అధికారమును ఎలాగ ఉపయోగించుకున్నాడంటే సర్వాధికారం పొందుకునేలాగా తన ప్రవర్తనను, నా నడవడికను, తన యొక్క విధేయతను కనపరుచుకుని అధికారంలో నుండి సర్వాధికారంలోనికి ప్రియ సహోదరుడా, సహోదరి, అధికారము కాస్త ఇప్పుడు ఏమైందంటే సర్వాధికారం అయింది. ఇప్పుడు పరలోకమందును భూమి మీదను కూడా యేసుక్రీస్తు వారికి ఏమి ఇవ్వబడిందండి? సర్వాధికారం. దీని మీద అధికారం ఉంది, దాని మీద అధికారం లేదు. దాని మీద పెత్తనం ఉంది, దీని మీద పెత్తనం లేదు అని లేదు. సర్వాధికారము పరలోకమందును భూమి అందును కూడా ఇవ్వబడింది. కాబట్టి ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు వారంటే 2000 సంవత్సరాల కింద మరియమ్మకు యోసేపు ప్రదానం చేయబడితే ఆ విధముగా పరిశుద్ధాత్మ చేత గర్భము దాల్చి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావడం కాదు. యేసుక్రీస్తు వారు లోకము యొక్క పునాది శంకుస్థాపన జరగడానికి ముందు నుంచి కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారు. శంకుస్థాపన రాయేస్తారు కదా, మనం ప్రార్థన చేసి ఏం చేస్తామండి? కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఏం చేస్తామండి? పునాది రాయిని నిలుపుతాం. ఆదర్శ్ నగర్లో ఒకసారి అలాగే ఎవరో పిలిచారు, హౌస్కి పునాది వేయండి అని. మరి చక్కగా ప్రార్థన చేసి తైలం పోసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించి, ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం ప్రార్థన చేసి ప్రతిష్ఠించాం. వారికి రావాల్సిన లోన్లన్నీ వచ్చాయి. ఇల్లు కూడా చాలా చక్కగా కట్టుకున్నారు. కానీ ఓపెనింగ్కి పిల్లలేదండి. అలా ఉంటుంది మనతోనే. మన యొక్క కృతజ్ఞత లేదా మన యొక్క విధేయత అలా ఉంటుంది. దేనికి స్తోత్రం. అయినా మనకేమీ
అదేమి ఎన్నసఖ్యము కానటువంటి స్థితి. అదేమి పెద్ద గొప్పదేం కాదు. దేని ముందండి? దేవుడు మనకిచ్చే మహిమ ముందు ఇలాంటివన్నీ కూడా అన్నీ కూడా కామన్. అవన్నీ అవసరం లేదు, అసలు వాటి గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకని ఆయన ఇచ్చేటువంటి మహిమ అంత గొప్పగా ఉంటుంది. దేని స్తోత్రం. ఇప్పుడు సర్వాధికారం యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. సర్వాధికారము యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. లోకము పునాది రాయి వేస్తున్నప్పటి దగ్గర నుండి ఆయన లోకము పుట్టక మునుపని గత వారం చెప్పాను. కాబట్టి నెమరు వేసుకోండి గత వారం వాక్యాన్ని. ఇక మళ్ళీ నేను అది రిపీట్ చేయను. ఆ సందర్భాన్ని బట్టి గత వారం చెప్పానని చెప్తాను. వెంటనే మీకు ఏమవ్వాలా? ఈ బలుబు వెలిగినట్టుగా కాదు, కనెక్ట్ అయిపోవాలి. ఈ బలుబు చూడండి ఎట్ట వెలుగుతుంది, అలా కాదు, తక్కువ వెలిగిపోవాలి. ఎప్పుడు వెలుగుతుందండి? గత వారము కరెక్ట్గా వాక్యం విన్న వారికి మాత్రమే వెలుగుతుంది. అవునండి కదా? రాలేని వారికి వెలగదు. వచ్చి బాడీ ప్రజెంట్, బాడీ మైండ్ ఆబ్సెంట్ అనుకున్న వారికి కూడా వెలగదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించి ఏం చేయాలండి? ఇప్పుడు అధికారము క్రీస్తుకి ఇవ్వబడింది. క్రీస్తుకి అధికారం ఇవ్వబడింది అని వాక్యము. ఇప్పుడు సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. కాబట్టి ప్రియ సహోదరుడా, భూమి ఆ శంకుస్థాపన జరగడానికి ముందు నుండి, లోకము యొక్క పునాది రాయి వేయబడడానికి ముందు నుండి, ఆకాశములు, సూర్య చంద్ర నక్షత్రములు ఏర్పరచబడడానికి ముందు నుండి, పరలోకము అందలి సైన్య సమూహములు ఏర్పరచడానికి ముందు నుండి ఎవరున్నారండి? యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి ఈజ్ నాట్ జస్ట్ 2000 years బ్యాక్. కేవలం 2000 సంవత్సరాల క్రితము ఆయన పుట్టాడని ఆయన చిన్నోడిని చేయగలుగుతాం. చిన్నోడిని చేయొద్దు ఆయన్ని. ఆయన ఆది సంభూతుడు. దేని స్తోత్రం చెప్పండి. ఆది సంభూతుడు. ఇప్పుడు సర్వాధికారి. దేనికి స్తోత్రం. సర్వాధికారి. ఇంకా మీకు చెప్పాలంటే యోహాను సువార్త 7:11 మనము ఏకమై ఉన్నలాగునా అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇంకా తండ్రి అయినటువంటి యెహోవా ఏమై ఉన్నారంటే ఏకమై ఉన్నారు. ఆయన యందు ఈయనున్నాడు, ఈయన యందు ఆయన ఉన్నాడు. ఆయన వేరు, ఈయన వేరు కాదు. ఆయన వేరు, ఈయన వేరు కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. ఇప్పుడు ఇద్దరు కూడా ఏమై ఉన్నారండి? ఏకమై ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు పెళ్ళిలో, ఇక నుంచి వీరిద్దరూ కూడా ఏమై ఉంటారండి? ఏక శరీరమై ఉంటారు. ఏ విధంగా అయితే పాస్టర్ గారు ఇక నుంచి వీళ్ళు ఏక శరీరమై ఉంటారని చెప్తారో, అలాగా తండ్రి అదేవిధంగా కుమారుడు ఏక శరీరమై ఉన్నారు. మనము ఏకమై ఉన్నలాగునా అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నీవు ఎలా ఉన్నామండి? ఏకమై ఉన్నాం. నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. ప్రియ సహోదరుడా, గత వారం చెప్పున్నాను, లోకము పుట్టక మునుపు అక్కడ ఏ విధమైనటువంటి మహిమ నాకు ఉన్నదో అలాంటి మహిమను నాకు ఇమ్మని యేసుక్రీస్తు వారు తండ్రిని అడుగుతున్నటువంటి వాక్యాన్ని చెప్పాను. ప్రియ సహోదరుడా, దానికి కొనసాగింపు ఇప్పుడు సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారు, సర్వాధికారిగా అవతరించినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు పరలోకమందును భూమి మీద కూడా ఈ సర్వాధికారం పనిచేస్తోంది. అయితే మొదటిగా మనం ధ్యానించవలసిన ధ్యాన భాగం ఏమిటంటే పరలోకము గురించి ధ్యానిద్దాం. పరలోకములో ఆయన యొక్క పెత్తనము, పరలోకములో ఆయన సర్వాధికారము, పరలోకములో ఆయన యొక్క ఏలుబడి ఎలా ఉంటుంది, ఎలాగుంది, ఎలాగా ఉండబోతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ధ్యానిస్తే నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏ సిరీస్ని కూడా మిస్ అవ్వకండి. అంటే గడిచిన ఆదివారాల్లో చెప్పబడుతున్నటువంటి వాక్యాల్లో ఏ సిరీస్ని కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే ప్రతి వాక్యం ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందో దేవునికి ఎరుక, దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడుతున్న నాకు ఎరుక. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇప్పుడు పరలోకమందునో భూమి మీదనో, అసలు పరలోకం అంటే ఏంటి, అస్సలు అక్కడ పరలోకం అంటే ఏంటి, పరలోకంలో ఎలాంటి స్థితి ఉంటుంది అది తెలిస్తే కదా ఈయనకి ఇవ్వబడినటువంటి సర్వాధికారం పరలోకంలో ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. పరలోకం అంటే ఏంటి? దేవదూతలు ఉండే రాజ్యమా, ఇంకా దేవుని రాజ్యమో,
ఇంకా హల్లెలూయా 24 పెద్దలు ఉండేటువంటి రాజ్యము. ఇంకా దేని స్తోత్రం చెప్పండి. ఇందులో ఏమీ బహుమానాలు ఏమీ లేవు. కరెక్ట్ చెప్తే బహుమానము, తప్పు చెప్తే మైనస్ మార్కులు ఏమీ లేవు. కాబట్టి చెప్పండి, దేని కృప. మనకు తెలిసినటువంటి మాటలని ధ్యానించుకోవడంలో ఈ మాత్రం కూడా తప్పులేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, ధ్యానిద్దాం, పరలోకము గురించి మనం ధ్యానిద్దాం. ఎందుకంటే పరలోకము గురించి తెలిస్తే ఆయన యొక్క సర్వాధికారం కోసము తెలుస్తుంది. రేపొద్దుట నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికి? కాబట్టి తెలుసుకోవాలా లేదా? ఏదో ప్రాంతానికి వెళ్తున్నాం అనుకోండి. మొన్న మధ్యన నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు ముందే తెలుసుకున్నాను అక్కడ ఎలాగుంటుంది, అక్కడ పద్ధతులు ఎలాగుంటాయి, అక్కడ డిసిప్లిన్ ఎలాగుంటుంది, ఇవన్నీ ముందే ఆ వెళ్ళిన వారిని అడిగి తెలుసుకోవడం. లేకుంటే మన యొక్క ఫ్రెండ్ ఒకరు ఉన్నారు కదా, ఎవరు ఆ ఫ్రెండ్? గూగుల్ వెళ్ళామనుకోండి, చెప్తా ఉంటాడు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఆలోచన చేసుకుని, ఒక తీర్మానం చేసుకుని వెళ్ళాం. ప్రియ సహోదరుడు, సహోదరి, మాతో పాటు దేశం మొత్తం నుండి ఒక 300 మంది గెస్టులుగా వస్తే, ప్రియులరా, నేను హైదరాబాద్ నుండి ఒక రమేష్ అని ఒక సహోదరుడు వచ్చాడు. ఇద్దరు మాత్రమే ప్రత్యేకంగా ఉండేవాళ్ళం, ప్రతిష్ఠించుకున్న వారంగా ఉండేవాళ్ళం. నా యొక్క నడవడికని చూసి అతడు వచ్చి అడిగాడు, బ్రదర్ మీరు క్రిస్టియన్సా అని. అతని యొక్క నడవడికని చూసి ఇతడు క్రిస్టియన్ అని నేను అనుకున్నాను. ప్రియ సహోదరుడా, అంటే అర్థమవుతుందండి, మన యొక్క ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊరు గురించి, పట్టణం గురించి తెలుసుకుంటే అక్కడ మనం ఎలా నడుచుకోవాలో, ఏమేమి చేయాలో, ఏం చేయకూడదో ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పరలోకం వెళ్దాం అనుకున్నవారు దేని స్తోత్రం చెప్పండి. దేని స్తోత్రం చెప్పలేం ఏంటి అర్థం? పరలోకంలోకి వెళ్తామా వెళ్ళలేమా అని డౌట్ అనుకుంటా. ఎందుకని మన క్రియలు, మన యొక్క చేష్టలు మనల్ని అభ్యంతరపరుస్తూ ఉంటాయి. దేనికి? దేవునికి స్తోత్రం చెప్పడానికి. అంటే పరలోకం వెళ్ళడానికి మనకు యోగ్యత ఉందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత ఎక్కడ ఉంటుందంటే మనసులో ఉంటుంది. దేనికి స్తోత్రం. మీరు ఏ విధమైనటువంటి సందిగ్ధతలో ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం మిమ్మల్ని పరలోకంలో తీసుకుపోతా. ఆమేన్. దెబ్బలాడి మరీ తీసుకుపోతా. ఆమేన్. పోరాడి మరీ తీసుకుపోతా. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, నాతో ఉన్న వారికి ఎంత సౌఖ్యమైనటువంటి ఇది ఉంటుందంటే అంత సౌఖ్యమైనటువంటి ఆ విషయం ఎవరిని అడిగితే తెలుస్తుంది? నా భార్యని అడిగితే తెలుస్తుంది, నా పిల్లల్ని అడిగితే తెలుస్తుంది, నాతో కలిసి పనిచేస్తున్న వారిని అడిగితే తెలుస్తుంది. ప్రియ సహోదరుడా, నా వారి అనుకున్న వారి కోసము నేను ఎంత పోరాటం చేస్తానంటే అంత పోరాటం. ఎదుటిన్నవాడు మినిస్టర్ అయినా సరే, ఆమేన్, పోరాటం చేస్తా. నా కొడుకులను తీసుకుని ఒక రెస్టారెంట్కి ఆన్ ది వే వస్తున్నప్పుడు, రెస్టారెంట్ లాగా టిఫిన్ చేద్దామని, బ్రేక్ఫాస్ట్ చేద్దామని, ఆ ప్లేస్ అంతా కూడా రిజర్వ్ చేసి, హోమ్ మినిస్టర్ వస్తున్నారండి అందుకు రిజర్వ్, మేము కూర్చుండిపోయాం, తెలియక మేము వెళ్ళి కూర్చుండిపోయాం. ఈలోగా అతను వచ్చి, సార్ ఈ ప్లేస్ అంతా కూడా హోమ్ మినిస్టర్ వస్తున్నాడండి, తన కోసం రిజర్వ్ చేశామని చెప్పాడు. నేను లేగను. హోమ్ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్ వచ్చినా నేను లేగను. నువ్వేం చేయాలా? బయట బోర్డు పెట్టుకోవాలా, ఈ సమయంలో హోమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి బయట వారికి హెలవుడు లేదు. ఈ బోర్డు మీద ఏం పెట్టాలా? రిజర్వ్డ్ ఫర్ హోమ్ మినిస్టర్ అని పెట్టాలా? అది పెట్టలేదు. నువ్వు నన్ను వచ్చి లేచిపోమంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నన్ను అగౌరవపరుస్తున్నావు. కస్టమర్ దేవుళ్ళు అంటావు, మరి దేవుడిని నన్ను నువ్వేం చేయాలా? అగౌరవపరచకూడదు కదా. నేను లేగను. నా పిల్లలు ఈ ప్లేస్ ఇష్టపడ్డారు, ఇక్కడ కూర్చుందాం డాడీ అని అంటే, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ మేము కూర్చున్నప్పటికీ మా పక్కన హోమ్ మినిస్టర్ వచ్చి కూర్చున్నాడు వేరే ఆ పక్క బెంచ్లో. అర్థమైందండి? నాతో ఉన్న వారిని హోమ్ మినిస్టర్తో సహా ఫైట్ చేస్తాం. దేని స్తోత్రం. కాబట్టి దేవుడితో ఫైట్ చేసేంత గొప్పవాడినైతే కాదు, కానీ దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తానండి? బ్రతిమాలతా, యాకోబులాగా పెనుగులాడతా, యాకోబులాగా ప్రభా అని అడుగుతా. కాబట్టి ఖచ్చితంగా పరలోకంలోకి వస్తారు. మీ నాయకుడు లేదా మీ కాపరి, మీ పాస్టర్ గారు, మీ బోధకుడు అలాంటి వాడు. దేని స్తోత్రం చెప్పండి. అలాంటి ఆత్మను కలిగినటువంటి సేవకుడిని దేవుడు మీకు ఇచ్చాడు. దేని స్తోత్రం కలుగును గాక.
అలాంటి బాధ్యత కలిగినటువంటి సేవకుడు మీకు ఇచ్చాడు, దేవుని స్తోత్రం. అలాంటి భారమ కలిగినటువంటి సేవకుడు దేవుడు మీకు ఇచ్చాడు, దేవుని స్తోత్రం కలను కాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక సహోదరి కోసము రోజు ప్రార్థన చేస్తున్నాం. నిన్నటి దినాన్ని ఆమె ఫోన్ చేసి ఆ భార్యకి చెప్పింది ఏంటంటే, కోర్టు కేసులో మేము గెలిచాం వచ్చి సాక్ష్యం చెప్పుంటే బాగుండేది. దేవుని కార్యాలు చూస్తారు కానీ దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుట్లు ఏమైపోతారండి, విఫలమైపోతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు, సమయం దొరకదు. ఆ కార్యము జరిగేటంత వరకు మరి ప్రార్థన చేయించుకుంటారు, ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. మనం ఒకసారి మనకు చెప్పిన తర్వాత మరొక అది జరిగేటంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇంకా దేవుని స్తోత్రం, ఎందుకంటే వారు తెలియజేశారు రేపటి నుంచి ఆ అంశం గురించి ప్రార్థన చేయని అవసరం లేదు. కొంతమంది తెలియజేయకపోతే మనం ఇంకా అలా ప్రార్థన చేస్తాను, అది జరిగిపోయింది, వాళ్ళు ఆల్రెడీ బెనిఫిట్ అయిపోయారు, చక్కగా ఫలం పొందుకున్నారు. మనం ఏం చేస్తుంటాం, దానికోసం ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటాం, మర్చిపోతాం. అంటే వాళ్ళు మర్చిపోకుండా తెలియజేశారు కాబట్టి ఆ విషయం ఇంకా ప్రార్థన చేయని అవసరం లేదు. దేవుని స్తోత్రం. దేవుని కార్యాలు జరుగుతాయి. నేను ఎవరికైనా భరోసా ఇస్తుంటాను, జరుగుతాయి. ఎందుకని దేవుడు మన నోట ఏమిచ్చాడండి, జీవమునుంచాడు. మన నోట ఏముంచాడండి, జీవమునుంచాడు. నువ్వు అవునంటే అవుతుంది, కాదంటే కాదు. మరణమైతే మరణము మాటలు మాట్లాడితే మరణ సంబంధమైన క్రియలు జరుగుతాయి. జీవ సంబంధమైన మాటలు నీ నోట మాట్లాడితే జీవ సంబంధమైనటువంటి క్రియలు జరుగుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా నీ నోట ఏముండాలండి, జీవ సంబంధమైన మాటలే ఉంచాలి, మేలు జరిగే మాటే ఉంచాలి. జరగదు, కూడదు, అవ్వదు ఆ మాట నీ నోట రాకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, అది క్రైస్తవుడికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఆమేన్. కాబట్టి జరుగుతాయి. ఇప్పుడు పరలోకంలోకి వద్దాం. అక్కడికి వెళ్ళాలి కదా మనం. ఈ పరలోకంలో ఏమంటే కొన్ని విభాగాలు ఉంటాయి. ఈ విభాగాలను మనము గమనించినట్లయితే మనము ఏ విభాగంలో చేరతామో లేకపోతే ఏ విభాగంలోకి కొనుకోబడతామో తెలుస్తుంది. ఆకాశము, మహాకాశము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆకాశం కనబడుతుందండి. తలెత్తి చూస్తే ఆకాశం కనబడుతుంది. అది బయటోడికి కూడా కనబడుతుంది. ఈ కుక్క, నక్క, పిల్లి ఉంటాయి కదా, అవి తలెత్తి చూసిన దానికి కూడా ఏం కనబడుతుందండి. మన కంటి చూపు కంటే కూడా వాటి కంటి చూపు చాలా తీక్షణమైనది. కుక్కల కంటే కూడా మన 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 చూపు తీక్షణత తక్కువ. కుక్కలు చాలా తీక్షణంగా ఉంటాయి. వాసన కూడా అంతే. అందుకో కుక్కలను వాడతారు వీళ్ళు. ఎవరు వీళ్ళంటే పోలీసు వాళ్ళు. ఆమేన్. మనకంటే కూడా వాటికి వాసన తీక్షత ఎక్కువ. కాబట్టి అవి చూస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఏదండి, ఆకాశం వైపు చేతులు ఎత్తితే. ప్రైజ్ లార్డ్ అమ్మా, కూర్చోండి. కనబడుతున్నాయి కదా. మరి వాళ్ళకి మనకి ఏం తేడా లేదా? తేడా ఉందా లేదా? ఉంది. నువ్వేం చేయాలా, మనం ఏం చేయాలా? నువ్వేం చేయాలంటే, నేను ఎవరికి ఒకళ్ళు పర్టికులర్గా ఒకళ్ళు చెప్తున్నాను అనుకోకండి. నువ్వంటే సంఘం అంతటికి ఏం చేయాలా? ఆకాశం కన్నులెత్తి చూస్తే ఆకాశం కనబడుతుంది. కానీ నీవేం చేయాలా? ఆకాశం వెనక దాగి ఉన్నటువంటి స్థితిని చూడాలి. ఆకాశం వెనక ఏది ఉంది? క్రైస్తవుడు చూడవలసింది ఏంటంటే, చూస్తే కన్నులకు కనిపించే ఆకాశం కాదు. ఏం కనబడాలా? ఆకాశం వెనకాల ఏముందని కనబడాలా, దాన్ని చూడగలగాల. కన్నులెత్తి చూస్తే లోతుకి ఏం కనబడింది? అది అంతా కూడా పచ్చని తోటలా కనబడింది. వ్యవసాయ భూమి. అసలు ఏం పంట, ఏమి వ్యవహారము, ఏమి వ్యవసాయమో, అబ్బాబ్బా. ఎవరు లోతు కన్నులెత్తి చూస్తే. ప్రియ సహోదరుడా, సహోదరి, కానీ అబ్రహాంకి అది కనబడలేదో. అబ్రహాం కన్నులెత్తి చూసే సందర్భం వచ్చినప్పుడు అతనికి ఏం కనబడిందో తెలుసా? పునాదులు కలిగిన పట్టణం కనబడింది. నేను స్తోత్రం. ఏం కనబడిందండి? పునాదులు కలిగినటువంటి పట్టణము. తన జీవిత కాలంలో ఎక్కడా కూడా అబ్రహాము ఒక మేడ కానీ మిద్ది కానీ కట్టుకోలా. కానీ అతనికి ఏం కనబడుతుంది? పునాదులు కలిగినటువంటి పట్టణం, అంటే పరలోకం కనబడుతుంది. దేని స్తోత్రం. అలా నీకు కూడా ఆకాశము వెనకాల ఏముందో కనబడాలి. పునాదులు గల పట్టణాన్ని అబ్రహాం చూడగలిగాడు. మరి నువ్వు చూడాలా వద్దా? చూడాలా. దానికోసమే కదా క్రీస్తుని, ఆ రక్షణని, విమోచనని మనం అంగీకరించాం. అందులోనే కదా ఈ జీవం ఉందని, అందులోనే నిత్య జీవం ఉందని మనం ప్రభువుని అంగీకరించాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మద్రాసులో మేము నా సహోదరుడితో కలిసి వెళ్ళినప్పుడు, వేరే డాక్టర్తో కలిసి వెళ్ళినప్పుడు ఆరాధన చేసి పాట పాడుతూ ఉన్నారు.
తమిళములో, నాకు తమిళ రాదు, తమిళ భావం కూడా తెలియదు, కానీ ఆ చరణాలని, ఆ పల్లవ యొక్క తీరుతెన్నులను బట్టి ఇదే పాట అని అర్థమైందండి. లెక్కించలేని స్తోత్రములని. ఆ రోజు ఆదివారం నేను బుడబడబడి ఏడ్చేస్తా ఉన్నాను ఆ పాట వింటూ. నాకు భాష రాదు, ఆ భాష భావం తెలియదు, తమిళ తెలియదు, కానీ ఏది నన్ను తాకిందండి, ఆ చరణం తాలూకు తీరుతెన్నులు నన్ను తాకి ఏడుస్తూ ఉంటుంటే నా జానకి బాబు గారు ఇలాగా చేయబట్టి కంట్రోల్ అన్నట్టుగా ఆదరించారు. ఎందుకని ఆ రోజు ఆదివారము నేను సంఘంలో ఇక్కడ ఉండకుండా అక్కడ ఉన్నానని బాధ, దుఃఖము. ఉన్నటువంటి కొద్ది సంఘాన్ని, చిన్న సంఘాన్ని కూడా విడిచిపెట్టి ఉండడం అనేది నాకు నచ్చదు, అసలు నా హృదయం ఒప్పుకోదు. కాబట్టి కన్నీళ్ళు పెట్టుకుంటా. ప్లీజ్ సహోదరుడా, సహోదరి, దేని కార్యాలు ఎలాగ ఉంటాయంటే, భాష తెలియకపోయినా ఏం తీసుకొచ్చిందంటే హృదయాన్ని తాకుతుంది. లెక్కించలేని స్తోత్రాలు. ఇక్కడ విషయాన్ని గమనించినట్లయితే, ఆకాశ మహాకాశములో దాని క్రింద ఉన్న ఆకాశము. ఎన్ని ఆకాశాలు కనబడ్డాయి ఇప్పుడు చెప్పండి? 3 ఆకాశాలు ఉన్నాయి. దేని స్తోత్రం. మరి నువ్వెన్ని చూస్తున్నావు? ఒకటే చూస్తున్నావు, కన్నులు ఎత్తుతుంటే ఒకటే ఆకాశం కనబడుతుంది, అవునండి కదా? కాబట్టి ఇప్పుడు 3 ఆకాశాలు మనం చూడాలా. ఈ 3 కలిపితేనే పరలోకం. దేని స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 ఆకాశములు చూడాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, అది క్రైస్తవుడు మాత్రమే చూడగలిగేటువంటి ఆకాశాలు. ఇంక ఎవడు కూడా అది చూడలేడు. ఆకాశ మహాకాశములు, ఆకాశం ఉంది, మహాకాశం ఉంది, దానికి కింద ఇంకొక ఆకాశం ఉంది, అంటే మధ్య ఆకాశము. దేని స్తోత్రం. మహాకాశం కింద ఏముందండి? ఆకాశ మహాకాశములు, దాని క్రింద ఉన్న ఆకాశము. ఈ ఆకాశంలో మొదటి ఆకాశం చూస్తే, నువ్వు కనులెత్తి చూస్తే కనబడే ఆకాశం ఏం కనబడుతుంది నీకు? ఆకాశం కనబడుతుంది. ఆకాశం కింద ఏం కనబడుతుంది? భూమి కాదు. పైకి చూస్తే ఏం కనబడుతుందని. ఆకాశంలో ఏం కనబడుతున్నాయి? చెప్పాలో. సూర్య చంద్ర నక్షత్రములా. మొదట అది అనుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4:19 రాయబడి ఉంటుంది. ఆకాశ సైన్యం అంటే ఎవరటండి? సూర్య చంద్ర నక్షత్రములు. అంటే ఆకాశంలో ఏముంటాయండి? నువ్వు చూసే ఆకాశంలో ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం పేరు ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు. ఇంకోటి చెప్పండి, నువ్వు చూసే ఆకాశంలో ఏం కనబడుతుందో? మబ్బుల, మేఘాలు. వెరీ గుడ్. మన తూర్పుగోదావరి జిల్లా అనిపించుకున్నదల్లే. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా పక్షుల జాడ కనబడుతుందా లేదా? నేను చెప్పేస్తాను, మిమ్మల్ని ప్రశ్నోత్తరాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పేస్తాను. పక్షుల జాడ కనబడుతుందా లేదా? ఆకాశంలో ఏమి ఎగురుతూ ఉంటాయండి? ఇక్కడ బొమ్మ చూసి చెప్పండి రా బాబు. ఏమే 30 సామెతల గ్రంథం 19వ వచనంలో ఆకాశంలో పక్షుల జాడ. ఇంకా ఆకాశంలో వీచే గాలుల జాడ ఉంటుంది. గాలుల జాడ ఉంటుంది. 78వ కీర్తన 26వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆకాశంలో వీచే గాలుల యొక్క జాడ కనబడుతుంది. ఇంకా మా ఎస్తేరామ గారు చెప్పినట్టుగా ఏం కనబడుతుందండి? మా మబ్బులే. యెషయా గ్రంథము 55వ వచనం. ఎందుకంటే మన దేవుడు అటువంటి యెహోవా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి ఆయన కూడా మేఘాలను రాయకుండా మబ్బుని రాశాడు అక్కడ. చదవండి. మన ఈస్ట్ గోదావరికి అర్థం అవ్వాలని ఆయన కూడా మన ఈస్ట్ గోదావరి భాషను ఏం చేశాడండి? ఫాలో అయ్యాడు. దేని స్తోత్రం. చదవండి. 55:10 వచనం యెషయా గ్రంథము. చూడండి ప్రియులనా, ఆకాశం నుండి ఏమొస్తుందట? వర్షం వస్తుంది, మేఘములు, వాటికి స్థితిగతులు అన్నీ కూడా నువ్వు చూస్తున్నటువంటి ఆకాశం నుండి భూమికి చేరువవుతాయి, భూమికి తాగుతాయి, భూమిని దర్శిస్తాయి. ప్రియ సహోదరుడా, మరి నువ్వు చూసే ఆకాశంలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ దూతలు కానీ దేవుని యొక్క సన్నిధి కానీ ఈ ఆకాశంలో కనబడదు.
దేవుడు సృష్టించుకున్నటువంటి సృష్టి ఈ ఆకాశంలో కనబడుతుంది. నువ్వు కనులారా చూడగలుగుతావు, కనులారా చూడగలుగుతావు. ఏమేమి కనబడతాయని చెప్పానండి? పక్షుల జాడ, వీచే గాలులు, వర్షము, మేఘములు, అలాగే లూకాసు వార్త 17:24 మెరుపులు, ఆకాశములో మెరుపులు, ఉరుములు కూడా కనబడతాయి అని రాయబడి ఉంటుంది. అంటే మనం చూసే ఆకాశంలో ఇవన్నీ కూడా మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. మెరుపుని చూశారు కదా, చూసారా లేదా? అలాగే ఉరుమును చూసారా? ఎవరన్నా చూసారా? మీరు అబద్ధం ఆడుతున్నారు. ఉరుమును ఎవరైనా చూస్తారేంటి? విన్నారని చెప్పాలా? అలా విన్నాం. ఇంకా ఏం చెప్పానండి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, వాటి యొక్క సైన్యం, ఇది ఆకాశ సైన్యం అని పిలువబడుతున్నటువంటి ఇవన్నీ కూడా నువ్వు చూస్తున్నటువంటి ఆకాశంలో కనబడతాయి. ఇది ఆకాశం. ఇక దానిపైన ఉన్నటువంటి ఆకాశం ఒకటి ఉంది. కాదండి, మహాకాశం అని మీరు అంటారనే నేను నవరాలు చూస్తున్నాను. మీరు ఇన్ని అంటే ఏమొస్తుందని. ఆకాశ మహాకాశములు దాని క్రింద ఉన్నా అంటే ఈ ఆకాశానికి ఆ మహాకాశానికి మధ్యలో ఏముందండి? ఒక ఆకాశం ఉంది. అదే అదృశ్య జీవులు ఉండేటటువంటి ఆకాశం. ఏంటండి అది? అదృశ్య జీవులు. ఎవరండి వీరు? దూతలు, మహదూతలు, శరాబులు, కెరాబులు, పరిశుద్ధ దూతలు, ప్రధాన దూతలు, వీరందరూ కూడా ఈ మధ్య ఆకాశంలో ఉండి సంచరిస్తూ ఉంటారు. యాకోబు నిద్రపోయాడు. ఎక్కడ? బేతేలు దగ్గర నిద్రపోయాడు. తలకి రాయిగా ఒక రాయిని తీసుకుని, తలగడగా తీసుకుని నిద్రపోతుంటుంటే ఒక కల వచ్చింది. ఏంటి ఆ కల? భూమి నుండి ఆ పైన ఉన్నటువంటి ఆకాశమునకు నిచ్చెన వేయబడింది. ఈ నిచ్చెనలో దూతలు ఏం చేస్తున్నారనండి? ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. ఒకసారి చూసేద్దాం. 28 ఆదికాండము 10వ వచనం. చదవండి అమ్మా. అందరు బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి దయచేసి. ఇట్స్ ద టైమ్ టు రీడ్ ద బైబల్. ఇట్స్ ద టైమ్ టు రీడ్ ద బైబల్. రెండోది ఏంటంటే, మీరు ఇంటి దగ్గర కూడా చదువుకోవచ్చు, మీకు అర్థం కాదు. మామూలుగా మీకు చదువుకోవడానికి ఇంటి దగ్గర ఉంటుంది, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటామని చెప్పొచ్చు. కానీ విశ్లేషణాత్మకమైనటువంటి నడిపింపు అక్కడ మీ ఇంటి దగ్గర ఉండదు. ఇక్కడ సేవకుడు ఒక ఆత్మచేత మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఏ సేవకుడికైనా ఉండేటువంటి భారం అది. కాబట్టి ఈ సేవకుడు చెప్తున్నది సత్యమా కాదా ఎవరు జడ్జ్ చేయాలా? మీరే జడ్జ్ చేయాలా. కాబట్టి నేను బైబిల్ చదవనండి, నేను నిద్రపోతానండి, నోరాలు ఇచ్చుకుంటానండి అంటే కుదరదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలండి? నేను చెప్తున్న రిఫరెన్స్ చదివితే మీకు మంచిదే, నాకు కూడా మంచిదమ్మా, వీళ్ళకి అర్థమైందిరా అని. లేకపోతే రేపు పొద్దున ప్రభు అంటాడు, నువ్వేమి వీళ్ళ కోసం దెబ్బలాడుతున్నావో, వీళ్ళేమో పరలోకం తీసుకురమ్మంటున్నావో, వీళ్ళేమో బైబిల్ చదవలేదో, అర్థం చేసుకోలేదో, బైబిల్ తెచ్చేవారు మూసుకుని కూర్చునేవారు అంటాడు ఆయన. లేదు ప్రభు, లేదు ప్రభు, నేను తట్టి లేపివ్వండి, నిద్రపోతున్నా కానీ తట్టి లేపాను ప్రభా అని చెప్పాలంటే మిమ్మల్ని లేపాలా లేదా? నేను లేపాలా? కాబట్టి నిద్రపోతున్న వాళ్ళందరూ దేని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా ఎలట్టుకున్నాడు మా డేవిడ్ రాజు గారు. ఎలట్ అంటే ఎలట్టే అంటే చెయ్యి లేచింది కానీ తక్కువ దింపేయాడు అంటే అర్థం ఏంటంటే నేను నిద్రపోవట్లేదని చెప్పడానికి. దేని స్తోత్రం. మంచివాడు మా రాజు, మంచివాడు మా డేవిడ్ రాజు గారు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇందాక నుంచి అట్ట పట్టుకుని కూర్చున్నట్టున్నారు, ఎప్పుడు ఇది వదిలేస్తారని. దేని స్తోత్రం. చదవండి అమ్మా. కొన ఆకాశం అంటే గమనించండి. అండర్లైన్ ద లైన్, అండర్లైన్ ద వర్డ్స్. ఆకాశం అంటేను చదవండి. దాని మీద, దేని మీద? నిచ్చెన మీద దేవుని యొక్క దూతలు పైకి కిందకి ఎక్కుచూ దిగుచూ ఉన్నాయట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండర్లైన్, అండర్లైన్, అండర్లైన్. ఏంటంటే యెహోవా దానికి పైగా నిలిచి, దేనికి పైగా? ఆకాశమునకు పైగా. నిచ్చెన ఎక్కడికి ఉందండి? ఆకాశం వరకు నిచ్చెన వేయబడింది. దానికి పైన
ప్రియ సహోదరుడా సహోదరి, అంటే నిచ్చెన ఎక్కడి వరకు వేయగలిగామంటే ఆకాశం వరకు మాత్రమే వేయగలం. కానీ ఆ పైన ఉన్నటువంటి ఆకాశములు మహాకాశములు మనం నిచ్చెన జాలం. ఆ పైన ఉన్నటువంటి ఆకాశంలో ఎవరు ఉన్నారట? యెహోవా దేవుడు ఉన్నాడు. దీని స్తోత్రం. క్లియరా? ఆకాశం ఒకటి క్లియర్ అయిపోయింది, మధ్య ఆకాశం కూడా క్లియర్ అవుతూ వస్తుందా? ఇంకా ముందుకెళ్దాం. 1 రాజుల గ్రంథం 8:27 వచనంలో 8:27 ఈవేళ దీంతో అయిపోయేలాగా ఉంది వాక్యం అంతా. నిశ్చయముగా లోకమందు అమ్మా నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సహితము. అంటే దాని అర్థం ఏంటండి? ఇంకా అంతే కదా, ఆకాశము సరిపోదట, మహాకాశము సరిపోదట. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి తీసుకొచ్చి మందిరంలో బంధించేద్దామని అనుకోవడం తప్పు కదయ్యా అని యెషయా ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఇది. దేవుని యొక్క ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా. నాకు రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే యెషయా లాంటి ప్రవక్తలు, ఇర్మీయా లాంటి ప్రవక్తలు. వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటా. ఎందుకంటే అగ్నిలాగా రగిలారు. ఇంకా రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే ఎలీషాలు అగ్నిలాగా రగిలారు. ప్రియ సహోదరుడా, ఏబేల్ అగ్నిలాగా రగిలాడు. రే, నీ యొక్క భార్యను విడిచిపెట్టి పోయి అవి విచారణ చేసుకుని నేను చెప్పమన్న మాట చెప్పంటే ఈ యావేలు ప్రవక్త పోయి అట్లా చెప్పడానికి సిద్ధపడిపోతున్నాడు. అంటే దేవుని కొరకు సొంత భార్యను విడిచిపెట్టి ఎవరినండి, ఒక వ్యభిచారం చేసేటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవడానికి కూడా ఈ ప్రవక్త సిద్ధపడిపోతున్నాడు. అంటే ఎంత కమిట్మెంట్ అండి! దీన్ని స్తోత్రం చేద్దాం. అలాంటి ప్రవక్తల గురించినటువంటి లేఖనాలు ఇక్కడ ఉన్నాయి. ఈ విడిచిపెట్టేసి లోతు యొక్క కుమార్తెల గురించి వాటి గురించి నువ్వేంటికి మాట్లాడాలా? అవి జరిగాయి, అలా జరగకూడదని ఇక్కడ చెప్పడం కోసమే రాయబడింది తప్ప అందులో తప్పు ఉందని కాదు. తప్పు జరిగింది, ఇలా తప్పు అని చెప్పడం కోసం. అందుకే దీన్ని ఏమన్నారంటే పరిశుద్ధ గ్రంథం అన్నారు. దాచిపెట్టే గ్రంథం కాదు, లేనిది ఉన్నట్టు చెప్పడం కాదు, ఉన్నది లేనట్టు చెప్పడం కూడా కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి 1400 సంవత్సరాలు ఆయా కాలాల్లో ఇది లిఖించబడినటువంటి గ్రంథం. దేని స్తోత్రం. ప్రియ సహోదరుడా సహోదరి, యెషయా రోల్ మోడల్. ఇక్కడ మనం చూసినట్లయితే నివసించటానికి ఆకాశ మహాకాశం కూడా సరిపోవంటే దానికి మించి ఇంకోటి ఏదో ఆకాశము ఉంది. 89 కీర్తన 5-7 వచనాలు చూస్తే, 5 నుండి 7 వచనాలు చూస్తే, యెహోవా గమనించండి అమ్మా, ఏముందంట? ఆకాశంలో ఏం చేస్తున్నాయటమ్మా? ఆశ్చర్య కార్యములను స్తుతిస్తున్నాయంట. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతి కలుగుతున్నదంట. ప్రియ సహోదరుడా, 7వ వచనం, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే కూడా భయంకరుడు. కాబట్టి ప్రియ సహోదరుడు, ఇక్కడ గమనించినటువంటి మాటను చూస్తే కనుక ఆకాశ వైశాల్యము ఆయన ఆశ్చర్యకార్యాలను వివరిస్తుందంట. అక్కడ ఎవరున్నారంట? పరిశుద్ధ దూతల సమాజం ఉందంట. ఆ పరిశుద్ధ దూతల సమాజము ఏం చేస్తున్నట్టండి? ఆయన యొక్క విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుతున్నాయి. 96వ కీర్తన 11వ వచనం చూద్దాం. 96:11 గమనించండి అమ్మా. యెహోవా వేం చేయుచున్నాడో ఘోషించింది గాక. ఏం జరుగుతున్నట్టండి? యెహోవా వేం చేయడం అంటే వేపుడా రావడం, ఆగమనం జరుగుతున్నప్పుడు ఎవరు సంతోషిస్తున్నారట? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఆకాశము నుండి దేవుడు రావట్లేదు, ఎక్కడి నుంచో వస్తా ఉన్నాడు, వేం చేస్తున్నాడు. దానికంటే ఎక్కడో ఉన్నటువంటి దేవుడు వేం చేయించున్నాడు. అక్కడికి ఆకాశం వైపుకి వేచి చేయించున్నాడు. ఇంకా భూమి వైపు వస్తున్నాడు. ఇంకా ఈ వైపుకి వస్తున్నాడు. ఎక్కడి నుంచి అంటే ఆకాశము కంటే పైనుండి. మనం వేరే ఊరి నుంచి వస్తున్నాయి కదా, ఊరి నుంచి వస్తున్నాడని చెప్తాం.
ఇక్కడ ఉన్నవాడిని చెప్పి వస్తున్నాడు అంటామా మనం? ఏమ్మా అంటామా? చెప్పండి వరలక్ష్మి గారు, అంటామా? ఇక్కడ ఉన్న వాళ్ళని వస్తున్నాడని అంటాం పెట్టండి. ఎక్కడి నుంచి వచ్చేవాడిని వస్తున్నాడని చెప్తామండి? వేరే ప్రాంతము నుండి వస్తున్న వాడిని అదిగో వస్తున్నాడని చెప్తాం, అందువే అని చెప్తాం. ఫోన్ ఎత్తుది ఇంకా బయలుదేరాడు, కానీ ఏం చెప్తాడండి? అందువే అంటాడు. ఇక ఇంట్లోనే ఉంటాడు, బాత్రూంలో అందువే అంటాడు. అంటే వస్తున్నానని చెప్తాడు. దేని స్తోత్రం. అంటే వేరే ప్రాంతం నుండి ఈ ప్రాంతంకి రావడం. అంటే దేవుడు ఆకాశం వైపుకి వేం చేయించున్నాడు. అంటే ఎక్కడి నుండి అండి? దానికి పైన ఉన్నటువంటి మరొక ఆకాశం నుండో మరొక ప్రాంతం నుండో ఆయన వస్తూ ఉన్నాడు అని అర్థం. అంటే దీనికి అర్థమైందా? ఆకాశము నువ్వు చూస్తున్నటువంటి ఆకాశం కాదు, దానిపైన మరొకగా ఆకాశం ఉంది, దానిపైన మరొక ఆకాశం ఉంది. ప్రియ సహోదరుడా, ఎవరండి ఈ మధ్య ఆకాశములో? అదృశ్య జీవులు నివసించే స్థలం. ఇంత చెప్పాను కదా, ఎన్నో కీర్తన అండి అది? ఎన్నో కీర్తన చెప్పాను, 89వ కీర్తనలు చెప్పాను కదా. ఆకాశ వైశాల్యం ఆయన స్తుతిస్తూనే పరిశుద్ధ దూతల సమాజం ఏం చేస్తుందండి? ఈ పరిశుద్ధ దూతలన్నీ కూడా ఈ మధ్య ఆకాశంలో జీవిస్తూ దేవుని యొక్క మహిమను కనపరిచేటువంటి దూతలుగా ఉన్నాయి. ఇక అన్నిటికీ మించి మరొక స్థలం ఉంది, అదే ఏంటండి? మహా ఆకాశము. దానికి మించి ఇంకోటి ఉంది, అది ఉన్నతమైన స్థలము. ఉన్నతమైన స్థలము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుంది. గత వారం కూడా నేను చెప్పాను, ఇది ఉన్నత లోకం అని చెప్పాను. అమ్మా చదవండి. వారికంటే కూడా అంతటి శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అంటే ఏం లోకం ఉందండి? ఉన్నత లోకము మరొకటి ఉంది. అక్కడ ఎవరున్నారటండి? మహామగుడగు దేవుడు ఉన్నాడంట. ఆయన కుడిపార్శ్వన ఎవరున్నారట? ఆయన కుడిపార్శ్వన ఎవరు కూర్చున్నారంట? యేసుక్రీస్తు వారు కూర్చున్నారట. అర్థమవుతుందండి మీకు? కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉన్నతమైనటువంటి స్థలంలోనికి పోవాలనేటువంటి దుర్బుద్ధి లూసిఫర్కి కలిగింది. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో మేఘమండలం మీదకి ఎక్కేదను, మహోన్నతినితో సమానముగా నేను చేసుకొనదను. అంటే ఈ మధ్యాకాశంలో ఉండరా నాయన, నీకంటూ ఒక స్థానం ఇచ్చాను, నీకంటూ ఒక స్థలం ఇచ్చాను. అంతేకాదు ఈ పరిశుద్ధ స్థలములలోనికి రావడానికి నీకు వెసులుబాటు ఉంది. ఎవరికి? లూసిఫర్ అనేటువంటి దేవదూతకి వెసులుబాటు ఉంది. అతడు ఎప్పుడైనా రావచ్చు స్వేచ్ఛగా, అక్కడ తిరుగులాడవచ్చు. ఆ ఉత్తర దిక్కునున్న సభాపర్వతం దగ్గర అక్కడ కాలుచున్నటువంటి రాళ్ళ మధ్యలో, ఆ జ్వాలల మధ్యలో ఈ దేవదూత ఖచ్చితంగా సంచరించవచ్చు. ఏ విధమైనటువంటి అభ్యంతరాలు కానీ సెక్యూరిటీ చెక్కింగ్ కానీ ఏముండదు. అంతటి వెసులుబాటు ఇచ్చాడు. కానీ ఈ దూతకి కలిగినటువంటి దుర్బుద్ధి ఏంటో తెలుసా? ఈ దూతకి కలిగినటువంటి దుర్బుద్ధి ఏంటో తెలుసా? అక్కడికి ఎక్కిపోదామని, ఆ ఉన్నత స్థలముల మీదకి పోదామని. ప్రియ సహోదరుడా, సహోదరి, యెషయా ప్రార్థన మనం చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథం 32వ వచనం, 32వ అధ్యాయం 20వ వచనంలో నందినవాడే తన దేశమునకు తిరిగిపోయాను. ఇక్కడ చూసినట్లయితే లేఖనాలని మనం గమనించినట్లయితే 32వ అధ్యాయం 20వ వచనం 2వ దినవృత్తాంత గ్రంథంలో రాయబడినటువంటి మాట యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ఎక్కడి నుండి ఈ దూత మనం చూస్తే హిజ్కియాను, ఆమోజు కుమార్, యెషయాను ప్రవక్త ఇందును గురించి ప్రార్థించి ఆకాశంలో తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఏం చేసేటండి? ఒక దూతను పంపించేటట.
ఆకాశము తట్టు చూచి మర్రపెట్టగా. ఇందాక ఏం చెప్పానంటే ఆకాశము, మధ్య ఆకాశము, ఆ పైన ఉన్నటువంటి మహాకాశము, ఆ పైన ఉన్నటువంటి ఉన్నత స్థలములని చెప్పాను. ఇప్పుడు ఈ ప్రవక్త ప్రార్థన చేస్తుంటుంటే ఎక్కడ ఉన్నటువంటి వారు ఆకాశం తట్టు తన కన్నులెత్తి ప్రార్థన చేస్తుంటుంటే దూతని దేవుడు పంపించాడంట. అప్పుడు దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఒరేయ్ నువ్వు పోరా. ఎవరిని అంటే ఊరకే మీకు సింపుల్ లాంగ్వేజ్లో అర్థం అవడానికి చెప్తున్నా. ఇప్పుడు మన కింద పని చేసే వాళ్ళని ఏమంటాం, పేరు పెట్టి పిలుస్తాం, లేకపోతే వరే అంటాం. నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళందరినీ కూడా వరేనే పిలుస్తా, ఏరనే పిలుస్తా. వాడిని యారా అని కాకుండా వాడిని సారో లేకపోతే పేరు పెట్టి గౌరవంగా పిలుతుందనంటే అటు నాకు దగ్గర కాలేదని అర్థం. అంతే కదా, సరేనా? ఎరా అవునా కదా? అంటే అంత చనువు ఉన్నప్పుడే మనం పిలవగలుగుతాం, అవునా కదా? మనకు చనువు ఉంటేనే పిలవగలుగుతాం యారా పోరా అని. అలా కాకుండా చనువు లేనప్పుడు యారా పోరా అన్న మనకు అడేం చేతుడు లాక్కొట్టేస్తాడు. కాబట్టి ఆ చనువు ఉంటేనే, ఆ క్లోజ్నెస్ ఉంటేనే మనం ఏం చేస్తామంటే ఇదిని కలిగి ఉంటాం. కాబట్టి అలాగ అర్థం అవడం కోసం చెప్పాను. దూతకి ఆజ్ఞాపించినప్పుడు ఒరే నువ్వు వెళ్ళరా అన్నట్టుగా. అంటే మరి దాన్ని మళ్ళీ అర్థంగా తీసుకోకండి. ఊరకే దేవుడు ఆ కింద మరి దూతలు ఎక్కడ ఉంటున్నారండి? దేవుని యొక్క ఆదిమాయిత్యలో వాళ్ళ అధికారంలో పనిచేస్తున్నారు కాబట్టి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఎక్కడ? ఆ ఉన్నత స్థలంలో నుండి కింద ఉన్నటువంటి దూతలకు చెప్తున్నాడు, పో ఆడు ప్రార్థన చేస్తున్నాడు, నీ వైపే కన్నులెత్తి ఆకాశం తట్టు కన్నులెత్తి నువ్వు వస్తావని చూస్తున్నాడు, పోరా ఒకసారి పోయి వాడికి ఏం చేయాలా? వాడికి సహాయం చేయి. ఎందుకు సాయం చేయాలి? సైన్యం వచ్చి వాడి చుట్టూ కుమ్మరించబడింది కాబట్టి ఆ సైన్యం అందరినీ కూడా నువ్వేం చేయాలా? హతమార్చాలి పో అని చెప్తే దండు వచ్చి ఆ ఒక్క గడియలోనే ఏం చేసిందని ఇక్కడ లేఖనాలు రాయబడి ఉంటుంది. అసూరు రాజు గురించి, అతని యొక్క స్థితి అంతటి గురించి రాయబడినటువంటి సారాంశం అది. మీకు అర్థం అవడం కోసం ఈ రిఫరెన్స్లని చెప్తున్నా. ప్రియ సహోదరుడా, ఇది పరలోకపు స్థితి. పరలోకపు స్థితి. 1 యోహాను యెషయా గ్రంథము 63వ అధ్యాయం 15వ వచనం. పరమ నుండి చూడము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలం నుండి దృష్టించము. మీకు క్లారిటీ వచ్చేసిందా? ఇది ఉన్నతమైన స్థలము. అక్కడ ఎవరు ఉంటారటండి? అక్కడి నుంచి దృష్టించమంటున్నాడు. అక్కడ ఏమిటండి? దేవుని యొక్క నివాస స్థలం అట్ట అండి. ఇది ఎంత పరలోకపు స్థితి. దీని అంతటి మీద ఎవరికి అధికారం ఇవ్వబడిందండి? ఎలాంటి అధికారం ఇవ్వబడిందండి? సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారము ఇవ్వబడింది. అందుకనే ఆ అధికారము పొందుకున్నటువంటి యేసుక్రీస్తు వారు పేతురుతో అంటారు, పరలోకపు తాళపు చెవులు నేను నీకు ఇస్తూ ఉన్నాను. మన ఇంటి తాళము మనము ఎవరికైనా ఇస్తాం. ఎందుకు ఇస్తామండి? మన ఊరు వెళ్తున్నాం, ఎదుటింటి వాళ్ళకి తాళం ఇచ్చి వెళ్ళాం అనుకోండి, ఎందుకు ఇస్తామండి? నమ్మకం కదండి. అలాగే ఈ తాళం నీది అంటే దాని అర్థం ఏంటండి? నువ్వు ఇవ్వగలుగుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఈ ఇల్లు నీది కాబట్టి వాడికి ఇవ్వగలుగుతున్నావు. అదే దొంగిళ్ళనికి ఇస్తాబట్టండి, కొట్టేసి నీళ్ళకి ఇస్తాబట్టండి. ఇస్తామా? ఎక్కడ కొట్టేస్తాడు మళ్ళీ నా దగ్గర నుంచి భయం వేస్తుంది కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తాళపు చెవి పేతురు వారికి ఇస్తున్నారంటే అర్థం ఏంటండి? ఆ తాళపు చెవి దానికి సంబంధించిన సర్వాధికారము ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. కాబట్టి ఇదిగో ఇక మొదలు నీకు ఇస్తాను. మత్తయి సువార్త చదువుదాం 6వ అధ్యాయం. మత్తయి 16వ అధ్యాయం 19వ వచనం. 16వ అధ్యాయం 19. రావాలమ్మా రావాలి, సమయం అవుతూ ఉంది, సువార్తకు వెళ్ళాలా, బోలెడని పనులు ఉన్నాయి. చదవండి అమ్మ 16:19 అమ్మా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. భూలోకమందు దేనిని బంధించుదవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదవో అది పరలోకమందును. అంటే ఇప్పుడు ఈ అధికారము ఎవరికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అంటే పేతురు వారికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఇప్పటి వరకు ఈ యొక్క అధికారం ఎవరి చేతిలో ఉందండి? యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో ఉంది. అంటే ఏంటంటే అధికారము, ఇక్కడ ఏదైతే బంధిస్తామో అక్కడ అది బంధించబడుతుంది, ఇక్కడ ఏది విప్పుతామో ఈ సర్వాధికారమునకు ఉన్నటువంటి అధికారం ఏమిటంటే ఇక్కడ బంధిస్తే అక్కడ బంధించబడుతుంది, ఇక్కడ విప్పితే అక్కడ. ఇది ఎవరు కలిగి ఉన్నారండి? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. నీ ఇంటికి నువ్వు యజమాని అయితేనే, నీ ఇంటి మీద నీకు అధికారం ఉంటేనే
నీ తాళపు చెవి ఇంకోటికి చూడటాన్ని ఇవ్వగలుగుతావు. అవునండి కదా? ఆ ఇల్లు నీది కాదనుకుంటే, దాని మీద నీకు అధికారం లేదనుకుంటే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇవ్వడానికి ఇష్టపడవు. లేదా అధికారం ఆ తాళం చెవి ఇచ్చినా కానీ వీడు తీసుకోడు, ఏంటి ఆ ఇల్లు నీదే బడ చేస్తున్నావు, ఆ ఇల్లు ఏదో నీది అన్నట్టుగా ఇస్తున్నావు ఇట్రా అంటాడా లేదా? అంటాడు లేదా? కాబట్టి ఈంది ఆ పరలోకము మీద ఆయనకు ఉన్నటువంటి సర్వాధికారం బట్టి ఆయన కలిగి ఉన్న దాన్ని ఎవరికి ఇస్తున్నారంటే పేతురు వారికి ఇస్తున్నారు. 1 పేతురు 3:2 ఈ అధికారము పొందుకున్న, తాళపు చెవి పొందుకున్న, పరలోకపు తాళపు చెవి పొందుకున్న పేతురు రాస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? వినండి అమ్మా. పరలోకమునకు వెళ్ళాడంట. ఎవరంటే మొదటిది ఎవరండి? చూడన్నా, దూతల మీదనో అధికారుల మీదనో చాడండి. ఆయన పరలోకములకు వెళ్ళి ఎవరెవరి మీద అధికారం చేస్తున్నాడట? మొదట దూతల మీద, రెండోది అధికారుల మీద, శక్తుల మీదను. ప్రియ సహోదరుడా, శక్తులు ఈ విశ్వంలో అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయండి లేదా? శక్తులు ఉన్నాయి, అందులో సందేహమే లేదు. సౌలు లాంటి అభిషిక్త రాజు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఎవరిని ఏ శక్తిని ఆశ్రయించాడో తెలుసా? ఎవరిని? కర్ణ పిశాచులు, అలా ఏమంటారు దాన్ని, చిల్లంగి చేసేవారు, చేతబడి చేసేవారు, వీళ్ళని ఆశ్రయించాడు. మీకు ఒక విషయం చెప్పనా? పని జరిగింది అంటే వారికి ఏముందని అర్థం? శక్తి ఉందని అర్థం. ఏం పని జరిగింది? సమూయేలుని మళ్ళా బ్రతికించమని అడుగుతాడు, సమూయేలుని మళ్ళా లేపమని అడుగుతాడు. ఆ చెల్లంగితనం చేసేటటువంటి ఆ స్త్రీ భూమి యొక్క పొరల్లో నుంచి సమూయేలుని సజీవముగా లేపుతుంది. ఆమేన్. అంటే అక్కడ ఏముందండి? శక్తి ఉంది కదా. నీకు ఇప్పుడు అర్థం అవ్వాలి ఏంటంటే, ఈ శక్తులన్నిటి మీద కూడా ఎవరికి ఇవ్వబడింది సర్వాధికారము? యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దయ్యములు ఏం చేస్తున్నాయటండి? అతడికి ఫిట్స్ వచ్చిన వాళ్ళగా పడగొట్టేసి చిందరవందర చేసేస్తుంటే తండ్రి భయపడిపోయాడు. అప్పుడు శిష్యుల దగ్గరకు వస్తే శిష్యులు ఏం చేశారటండి? యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తే అంటే ఈ శక్తి మీద కూడా ఆయనకి ఏముందండి? అధికారం ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక ఆ లేఖనంలోనే తర్వాత చివరి భాగం ఒకటి ఉంటుందమ్మా, దేవుని కుడి పార్శ్వమున అనే మాట ఉంటుంది, చదవండి. ఈ అధికారం ఎలాగుందంటండి? దేవదూతల మీద సర్వాధికారము, ఇంకా అధికారుల మీద సర్వాధికారము, ఇంకా శక్తులన్నిటి మీద. ఆ శక్తి ఈ శక్తి కాదు. వాట్ ఎవర్ ద పవర్స్ ఆర్ దేర్, వాట్ ఆర్ ద ఎనర్జీస్ ఇస్ దేర్. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్నిటి మీద యేసుక్రీస్తు వారికి ఏమివ్వబడిందండి? సర్వాధికారం ఇవ్వబడింది. అందుకనే ఆ సర్వాధికారం బట్టి సమస్తం ఆయనకి లోబడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, లోబడుతున్నాయి. ఆయన మరణించినప్పుడు ఆకాశము మండుటెంట సమయము, మధ్యాహ్నము, మిట్ట మధ్యాహ్నము 3 గంటల సమయము. కానీ ఆకాశం ఏమైందో తెలుసా? మసకబారిపోయింది. సూర్యుడు తన ప్రకాశం అంతటిని కూడా ఆఫ్ చేసుకుని చీకటమయంగా మార్చబడ్డాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఈ శక్తి ముందు ఆ శక్తి ఏమీ నిలవజాలదు. అంటే అన్నిటి మీద ఆయనకి ఏముందంటే అధికారం ఉంది. అది మనము మానేసి ఉదయాన్నే లేసి దేనికి నమస్కరిస్తూ ఉంటామండి? ఇది మానేసి ఇక్కడికి వెళ్ళిపోయి అది చేస్తూ ఉంటాం. అది మానేసి వీడికి దండం పెడతాం. ఇది మానేసి అక్కడ తీసుకెళ్ళి వ్రతాలు లేదా పూజలు పునస్కారాలు లేదా మొక్కులు అంటూ ఉంటాం. సిగ్గుండా. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ చక్కటి వాక్యం వింటున్నావు, పోయి అక్కడ ఏం చేస్తున్నావు? అన్య సంబంధమైన దేవతలకి, అన్య సంబంధమైన విగ్రహాలకి, అన్య సంబంధమైన పూజలు చేస్తూ ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని ఉద్ధరించటానికి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడికి వచ్చి బొట్టు తీసి ఇక్కడికి వస్తే నువ్వు ఏమని చెప్పానండి? ఇది వేషధారణ.
నువ్వు బయటికి వెళ్ళి ఈ అన్య సంబంధమైనటువంటి నడవడిక అంతా కనపరుస్తూ నువ్వు చేస్తున్నది నిజమైనటువంటి వేషం. కానీ ఇక్కడికి వచ్చి నటిస్తున్నావు చూడు, నేను భక్తురాల్ని అని చెప్పేసి బొట్టు తీసేసో, లేకపోతే ముసుకేసుకునో, లేకపోతే మరొకటో నేను క్రైస్తవుడిని రుజువుపరుచుకోవడం కోసం నువ్వు చేసే వేషం ఉండదు చూసావు, అదే వేషం అండి. వేషధారణ. వేషధారులు దేవునికి రాజ్యమును, మళ్ళా చెప్తున్నాను, వేషధారులు దేవుని రాజ్యమును, మళ్ళా చెప్తున్నాను, వేషధారులు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేరా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈయనకి అన్ని శక్తుల మీద ఈయనకి సర్వాధికారం ఉంటే నువ్వేం చేస్తున్నావు? సూర్యుడు చంద్రుడు అంటూ నమస్కరిస్తూ దండాలు పెట్టుకుంటూ సిగ్గుండాలి. ఎలాంటి అధికారం అండి? సర్వాధికారం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాలు చదువుదాం. యోహాను సువార్త వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఈస్ గివెన్ బై యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట, ప్రవచనాత్మకమైనటువంటి మాట, ఆత్మచేత నింపబడినటువంటి మాట రాయబడుతుంది. తండ్రి ఎవరికి కూడా తీర్పు తీర్చడట. తీర్పు తీర్చేవాడు ఎవరు? అందుకోసం ఆయనకి ఏమి ఇవ్వబడిందంట? సర్వాధికారం ఇవ్వబడిందంట. పరలోకములందును భూమి అందును తీర్పు తీర్చేవాడు ఎవడంటే యేసుక్రీస్తు వారు. అందుకోసం ఆయనకి ఏమి ఇవ్వబడిందంటే సర్వాధికారం ఇవ్వబడిందంట. సర్వాధికారము ఇవ్వబడిందంట. అర్థమవుతుందా అక్క? అర్థమవుతుందా అన్నయ్య? తమ్ముళ్ళు, మీకు అన్న మేము చిన్నోళ్ళం కదా అంటారు, మళ్ళీ అందుకు తమ్ముళ్ళు మీకన్నా చిన్నోళ్ళం కదా అంటారు. చెల్లెంలో వినిపిస్తుందమ్మా? అర్థమవుతుందా? తీర్పు తీర్చడానికి ఆయనకి ఏముందండి? సర్వాధికారమా. మైటీ పవర్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది విడిచిపెట్టి మనం ఏం చేస్తుంటామంటే ఏవేవో చేస్తుంటాం. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి కొన్ని ఉపమానాలు చెప్తుంటారు. ఏంటి? మచ్చుకి 3 చెప్తా. ఒకటే విత్తవాడు పోయి విత్తనాలు విత్తాడట. ఈ పరలోక సంబంధమైనటువంటిది ఎలాగుంటుందో చెప్పేటటువంటి క్రమంలో ఒకటి చెప్తాడు. మంచి నేలను, మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనాలు ఎక్కడ ఉన్నాయటండి? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి 100 60 30 ఫలించేట. దీన్ని దేనికి పోల్చాడండి? పరలోక రాజ్యంతో పోల్చాడండి. ఇప్పుడు పరలోక రాజ్యం ఎలాగుంటుందని ఎవరు చెప్పగలుగుతారు? అంటే కాదని అర్థం. అమ్మా, యోహాను సువార్త 13:3 ఒకసారి చదువుదాం. 13. జస్ట్ రీడ్ ఇట్. యూ హ్యావ్ ఎ బైబుల్, వండర్ఫుల్ బైబుల్ ఇన్ హ్యావ్ హ్యాండ్స్. జస్ట్ రీడ్ ఇట్. డోంట్ క్లోజ్ ఇట్. There is a power in your Bible. That Bible is in your hand. ఆ పవర్ నీ చేతిలో ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే పవర్ బయటకు వస్తుంది. నువ్వు మూసుంటే పవర్ నీ చేతిలోకి రాదో. భలే మూసుంచాడని చెప్పి అపవాది నీలో ప్రవేశిస్తాడు. కాబట్టి you should open the Bible. We should read the Bible. You should follow the Bible. That's my request. That's my warning. That's my request. That's my warning. Hallelujah. Read the Bible. పరలోకం నుండి దిగి వచ్చిన వాడు మాత్రమే పరలోకమునకు ఎక్కిపోతాడనే మాట ఉంటుంది చూడండి అక్కడ. యోహాను సువార్త 13:3. ఎక్కడి నుంచి వచ్చాడటండి? తండ్రి యొద్ద నుంచి వచ్చాడట. మళ్ళీ ఎక్కడికి పోవాలటండి? తండ్రి యొద్దకే వెళ్ళాలంట. అంటే
మీకు అర్థమైందండి? ఎక్కడి నుంచి వచ్చాడండి? తండ్రి ఎక్కడ ఉన్నాడండి? ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన ఆయన ఏం చూసి వచ్చాడండి? పరలోకం ఎలాగుంటుందో చూసి ఉంటాడు, పరలోకం నియమం ఎలాగుంటుందో చూసి ఉంటాడు, పరలోక ఆ స్థితిగతులు ఎలాగుంటాయో చూసి ఉంటాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ ఉపమానం చెప్తున్నాడు. ఏ ఉపమానమో? మంచి నేలన పడినటువంటి విత్తనములో 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా ఫలిస్తుంది. అంటే పరలోక రాజ్యములో ఇలాంటి ఫలింపు ఉంటుందని ఆయన చూసి వచ్చాడు కాబట్టి, అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి చెప్తున్నాడు. అర్థమైందండి మీకు? ఇప్పుడు నేను ఆ మధ్యన ఆఫ్రికా, యూరోప్ కంట్రీస్ వెళ్ళడానికి అప్లై చేస్తే వీసా ఎందుకో రిజెక్ట్ అయింది. ఎందుకని రిజెక్ట్ అయింది? నేను పెట్టినటువంటి ఐటీ రిటర్న్స్ లేకపోతే నా వ్యాపార సంబంధమైనటువంటి పేపర్లన్నీ వీసా కోసం అప్లై చేస్తే వాడు రిజెక్ట్ చేసాడు. ఎందుకు రిజెక్ట్ చేయడం? రిజెక్ట్ రీజన్ ఏంటంటే, నువ్వు ఇక్కడి నుంచి పోయి అక్కడ పెద్ద వ్యాపారం చేసేయాలనుకుంటున్నావు, అందుకే నీకు అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదన్నాడు. అదేంటారు అలాగనేసావు? మా ఆస్తుపాస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి, మా యొక్క స్థితిగతులు ఇక్కడ ఉన్నాయి, మా హాస్పిటల్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడే ఉన్నాను, నా ప్రాక్టీస్ ఇక్కడ ఉంది, నా ఇదంతా ఇక్కడ ఉంది అని మళ్ళీ అప్లై చేశా. మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ ఆడు ఏం చేశాడు అనుకుంటున్నారు? నేను, నా భార్య, నా పిల్లలిద్దరూ ఒకసారి వీసాకి హైదరాబాద్ పోయాం, ఇంకోసారి చెన్నైకి పోయాం. 2 చోట్ల రిజెక్ట్ చేశాడు. ఎందుకని? అక్కడికి వెళ్తే మేము అక్కడ వ్యాపారాలు అవి చేసేసి ఇక్కడికన్నా ఎక్కువ సంపాదించేస్తామంటాడు. రీజన్ అది. అర్థమైందండి? ఇప్పుడు యూరప్ గురించి చెప్పమంటే నేను చెప్పలేను. ఎందుకని? అక్కడికి నేను వెళ్ళా. సింగపూర్ గురించి చెప్పమంటే చెప్తా. ఎందుకని? అక్కడ నేను వెళ్ళా. థాయిలాండ్ గురించి చెప్పమంటే చెప్తా. ఎందుకని? నేను అక్కడికి వెళ్ళా. ఇలా అక్కడి నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ఏం చెప్తాడండి? దాని గురించి చెప్పగలుగుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? పరలోక రాజ్యము మంచి నేలను పోలినటువంటి స్థితిలో ఉంటుంది. అక్కడ 30 దంతల, 600, 100 శాతము ఫలింపు ఉంటుంది. ఇంకోటి చెప్తాడు, పరలోక రాజ్యము భూమిలో నాటబడిన ఆవగింజన పోలుంది అంటాడు. అది మొలకెత్తుతుంది, పెద్దదవుతుంది, వృక్షమవుతుంది, దానిలోకి ఆకాశ పక్షులు వచ్చి చేరతాయని చెప్తాడు. అర్థమవుతుందండి? పరలోక రాజ్యము ఒక స్త్రీ కలిపినటువంటి ఆ రొట్టెల పిండిని పోలి ఉందంటాడు. అందులో ఒక చిన్న పులిసినటువంటి పిండి లేదా ముక్క కలవడం వల్ల ఆ పిండి అంతా కూడా ఏమైపోద్దటండి? ఇది ఎలా ఉందంటున్నాడు? పరలోక రాజ్యాన్ని పోలుంది అంటున్నాడు. అంటే పరలోకములో ఇలాంటి నియమం ఉంటుంది అంటాడు. తప్పిపోయినటువంటి కుమారుడి గురించి ఒక మాట చెప్తాడు. తప్పిపోయినటువంటి కుమారుడి గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. లోక సువార్త 15:21 15:21. లోక 15:21. తప్పిపోయినటువంటి కుమారుడు. నా వైపు ఒకసారి చూడండి అమ్మా. మీ అందరికి వందనాలు. మనం ఇప్పుడు మీరు అందరూ కూడా అనుకుంటారు ఏంటంటే, ఎవరి మాట జవదాటిపోయాడని? తండ్రి మాట జవదాటిపోయాడని, అన్న మాట వినలేదని, ఆస్తి పంపకాలు చేసుకుని పోయాడని. కానీ విషయం ఏంటంటే, ఎవరికి వ్యతిరేకంగా పనిచేసాడట? చదవండి. చిన్న కుమారుడు దేనికి వ్యతిరేకంగా పనిచేసాడటండి? పరలోక నియమానికి వ్యతిరేకంగా పనిచేసాడంట. అంటే అవిధేయతను ఎలాగ దేనికి వ్యతిరేకంగా అండి? పరలోక నియమానికి వ్యతిరేకంగా. లూసిఫర్ చేసింది కూడా అదే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి అధికారము, ఇలాంటి పరలోకములో, ఇలాంటి నియమము కలిగినటువంటి పరలోకములో ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు వారు ఏం కలిగి ఉన్నారంటే సర్వాధికారం కలిగి ఉన్నారు. ఇప్పుడు మా ఇంటికి ఉన్నటువంటి తాళపు చెవిని నేను వేరే ఇస్తున్నానంటే అతని మీద నాకేముండాలండి? నమ్మకం ఉండాలి. లేదా నేను ఒక అధికారిని నియమించి నా తర్వాత ఇతడే అని నేను అతను నియమిస్తున్నానంటే అతని దగ్గర ఏముండాలండి? ఆ క్వాలిటీ ఉండాలి కదా. ఈ సర్వాధికారం ఎలా ఇవ్వబడింది? ఒకసారి వెనక్కి వచ్చేద్దాం. ఎక్కడికి? ప్రకటన గ్రంథము 19:11-16. ఈ నేను చెప్తున్న వాక్యాలన్నీ కూడా ప్రకటన గ్రంథాన్ని బేస్ చేసుకుని నడుస్తున్నాయి. అంత్యకాలపు ప్రవచనాల్ని యోహాను భక్తుడు ఏ విధంగా అయితే ప్రవచించాడో, అవి ఏ విధంగా జరుగుతూ వస్తున్నాయో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి సంభవాల్ని బేస్ చేసుకొని జరుగుతున్నాయి. ఇప్పుడు 11వ వచనంలో వచ్చేటప్పటికి పరలోకము తెరవబడి ఉండట చూతిని. చదవండి.
చూడు నాన్న, తెల్లటి చూడండి ప్రియులరా, పరలోకము ఏమైందటండి, తెరవబడి ఉందంట. ఆ పరలోకములకి ఎవరు వస్తున్నారంటండి, తెల్లటి గుర్రం మీద ఉన్నటువంటి ఒక ఆయన వస్తున్నాడంట. అతనికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో చూద్దాం. ఏంటి మొదటిది? నమ్మకమైన వాడు. ఆమేన్. ఈ సర్వాధికారం ఎందుకు ఇవ్వబడిందంటే నమ్మకమైన వాడు. ఎలాంటి పరిస్థితుల్లో నమ్మకమైన వాడు? అనుభవించు రాజా, అనుభవించు రాజా అని చెప్తే ఎవడైనా నమ్మకంగా ఉంటాడు. కానీ ఛీ పూ అని ఉమ్ము వేసి గుద్ది ఎవడు కొద్దాడో చెప్పు, బట్టలు వడదీసి మలగోసితో నిలబెట్టి మోకాల మీద కూర్చుండబెట్టి కొరడాలతో కొడుతూ కూడా నమ్మకత్వాన్ని నువ్వు చూపించగలవా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నీకింత మాట నొప్పగలిగితేనే మందిరానికి రావు. ఇంత మాట నీకు నచ్చకపోతేనే విభేదిస్తావు. హైలీ ఇంపాసిబుల్. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ జీసస్ క్రైస్ట్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎప్పుడు తెలుసా నమ్మకం? ఎప్పుడు తెలుసా నమ్మకం? ఎప్పుడు తెలుసా? అవమానం, ఉమ్ము, గుర్తులు ఇలాంటి ఎప్పుడు కూడా నమ్మకాన్ని చూపించడం. రెండో మాట చూస్తే కనుక సత్యవంతుడు ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఒక మాట అబద్ధం చెప్తే సిలువ వేయడం కొట్టివేయబడుతుంది. పిలాతు అంటున్నాడు, ఆర్ యు ఎ కింగ్? ఎస్, నువ్వన్నట్టే. ఆ క్షణాన్న యేసుక్రీస్తు వారు ఏదో ప్రభు ఇలా అలా అంటున్నారు రాజా, ఇలా అంతా దొత్తుదే, నేను ఏదో సువార్త చెప్పుకుంటున్నాను, నేను ఏదో ఇలాగా దేవుని వాక్యం చెప్పుకుంటున్నాను, వీళ్ళు రాజులన్నీ అంటున్నారు అంతే తప్ప నేను రాజుని కాదని ఒక మాట అంటే వాట్ హ్యాపెండ్? ఖచ్చితంగా పిలాతు విడిచిపెట్టేసేవాడు. ప్రధానమైన అభియోగం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలువ వేశారు? కెన్ యూ? ఓకే బట్ వాళ్ళు అభియోగించింది ఎన్ని ఆయన చెప్పాడు కదా. వాళ్ళ అభియోగించింది ఏంటి తెలుసా? దైవ దూషణ. ఏంటండి? దైవ దూషణ. వాళ్ళ అభియోగం ఏంటండి? దైవ దూషణ. ఇప్పుడు పిలాతు ఎదుట కూడా ఎస్ ఐఎమ్ ద కింగ్, నేను రాజునే. ఆ క్షణాన్ని ఒక అబద్ధం ఆడుంటే యేసుక్రీస్తు వారిని పిలాతు అప్పటికే యేసు ప్రభు వారి మీద మంచి ఒపీనియన్ ఉన్నాడు, చాలా మంచి ఒపీనియన్తో ఉన్నాడు పిలాతు. ఇతరులు ఏ దోషము కనబడతలేదు, ఎందుకని సిలువ ఏమంటారు? మంచి ఒపీనియన్తో ఉన్నాడు. ఈ దోషం నా మీదకి ఎందుకు రావడం అని చెప్పి ఏ రోజు దగ్గర తీసుకుపోండి అన్నాడు. మంచి ఒపీనియన్ కలిగి ఉన్నాడు. మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ పిలాతు మంచి ఒపీనియన్ కలిగి ఉన్నాడు. నన్ను భార్య అంటుంది, ఒరే వాడు నీతిమంతుల్లాగా ఉన్నాడు, నువ్వు అట్ట చేస్తున్నావు, ఆ దోషం నీ మీదకు రాకుండా చూసుకో అంటే పిలాతు భయపడి ఆ నీళ్లు తీసుకొచ్చి చేతులు కడుక్కుని ఈ నీతిమంతుని యొక్క రక్తం యొక్క దోషం నా మీదకి రాకుండా చేతులు కప్పరపరుచుకుంటున్నానని అంటాడు. అంటే అప్పటికి యేసుక్రీస్తు వారి మీద పిలాతుకి ఏముందండి? మంచి అభిప్రాయం ఉంది. కానీ యేసుక్రీస్తు వారు ఒక్క మాట చెప్పుంటే విడిచిపెట్టు. కానీ సత్యవంతుడు ప్రియ సహోదరుడా, సహోదరి, ఆమేన్. అందుకని సర్వాధికారం ఇవ్వబడింది. మరి వీడికి ఇస్తే ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడటం, ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా కానీ అబద్ధం ఆడటం, సిలువ వేసి కొట్టి ఉమ్ము వేసి అయినా కానీ అబద్ధము. సత్యవంతుడు, నేనే మార్గము, సత్యము, జీవము, హల్లెలూయా, నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవునికి రాజ్యాన్ని ద ఓన్లీ వే ప్లీజ్ సోదరుడా, ఇక్కడ బోల్డ్ అని చెప్పడ్డే అన్నీ చదవాలా. ఏదో ఓడి చెప్పి రెండు వదిలేస్తాను కాదు. ఒకటి నమ్మకమైన వాడు, రెండు సత్యవంతుడు, మూడోది నీతిని బట్టి
విమర్శ చేయు. ఏం చేస్తాడటండి? వినండి పిల్లలు, నీతిని బట్టి విమర్శ. మనకు నచ్చినట్టుగా విమర్శ కాదు. ఆడు చెప్పింది వినేసి విమర్శ కాదు, వీడు చెప్పింది వినేసి విమర్శ కాదు. దేన్ని బట్టి విమర్శ? నీతి ఎవరిలో ఉంటే దానిని బట్టి విమర్శ. నీలో సత్యం ఉందా? దానిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. నీలో దోషం ఉందా? దానిని బట్టి తీర్పు తీరుస్తాడు. అది చిన్నదైనను పెద్దదైనను ప్రతిదీ. ప్రసంగి గ్రంథము శివరాధ్యాయం చివరి మాట. ప్రసంగి గ్రంథము శివరాధ్యాయం చివరి మాట. ప్రతిదీ తీర్పులోనికి వస్తుందటండి. నువ్వు మాట్లాడిన చిన్న మాట అయినా చదవండి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు కాబట్టి నోరు పారేసుకోకండి. మంచిదే కానీ చెడ్డదే కానీ, అమ్మా, అయ్యా, అమ్మా, అక్కలారా, చెల్లెళ్ళారా, వింటున్నారా? గూఢమైన ప్రతి దాన్ని విమర్శలో తీసుకొచ్చినప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, నువ్వు ఏదైతే అక్రమమైన మాట మాట్లాడావో, ఏదైతే నీ వంకర బుద్ధి చూపించావో, ఏదైతే నీ దుర్బుద్ధి చూపించావో, ఏదైతే నీవు అక్రమ నడవడికని చూపించావో, ప్రతిదీ ఎక్కడికి వస్తుందటండి? తీర్పు రోజున విమర్శలోకి వస్తుంది. అలాంటి అధికారం ఎవరికి ఇవ్వబడిందండి? యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. ఆమేన్. తర్వాత నేత్రములో అగ్ని జ్వాలలు, ఆయన యొక్క కన్నులు అగ్ని జ్వాలలు దహించి వేస్తాయి. ప్రతిదీ ఆయనకి స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడెక్కడో తెలుసా? కీర్తనకారుడు అంటాడు, నేను ఆకాశమునకు ఎక్కిపోయినను, ఈ వెళ్ళిపోదా, నేను పాతాళమునకు వెళ్ళిపోయినను, అక్కడ ఈ వెళ్ళిపోదా. అర్థమవుతుందండి? నేను పోయి చేప కొడుపులో దాక్కుంటానన్నాను, ఏమన్నా విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలా. అంటే అక్కడ కూడా ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని అగ్ని జ్వాలలు అంటే అతని నేత్రములు అగ్ని జ్వాల. ఏ పని చేస్తున్నా సీయింగ్ ఎవ్రీథింగ్, సీయింగ్ ఎవ్రీథింగ్. కాబట్టి బీ కేర్ఫుల్ ప్రియ సహోదరుడా, సహోదరి, బీ కేర్ఫుల్. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని క్రైస్తవ బ్రతకాలా అని మీకు క్వశ్చన్ రావచ్చు. దానికి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు కాదు, తరువాతి భాగంలో చూడండి. TV9. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిరస్సు మీద ఏముంటుందంటే అనేకమైన కిరీటం. ఒక కిరీటం కాదు. ఎన్ని కిరీటాలు ఉంటాయి? అనేకమైన కిరీటాలు ఉంటాయంట. కిరీటాలంటే భూరాజులు సంబంధించిన కిరీటములన్నీ. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము ఏలికలు కూడే ఆలోచన చేయించు ఉన్నారు. 2వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరగా చదివాం కదా. ఏం చదివారు ఒకసారి చూడండి అమ్మా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ అతడు ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు అని చూసి ఆ రోజు నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును నేను ఆసీనుగా చేసి ఉన్నాను అంటాడు. ఇక చూస్తే నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్థ్యముగాని భూమిని దిగంతముల వరకు సొత్తుగా వింటాడు. 10వ వచనం చూస్తే రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనుండుడి, భయభక్తులు కలిగి యెహోవాను గడగడ వణుకుచు. ఈ కిరీటములన్నీ ఆయనని చూసి అపహసించిన వారి యొక్క కిరీటములన్నీ కూడా పడగొట్టబడి అవి ఎవరి శిరస్సు మీదకి వెళ్తాయంటే యేసుక్రీస్తు వారి యొక్క శిరస్సు మీదకి వెళ్తాయి. ప్రియ సహోదరుడా, ఆయన శిరస్సు మీద ఉన్న ప్రతి కిరీటము రాజుల యొక్క కిరీటమునకు సాదృశ్యము. అనేకమైన కిరీటాలు. పరలోక సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసుక్రీస్తు వారు అనేకమైన కిరీటాలని
లోకములో భూరాజులకు సంబంధించిన, మహారాజులకు సంబంధించిన, అరే అక్కడ పుట్టిన దగ్గర నుండి ఆ రాజు వచ్చాడు, ఈ రాజు వచ్చాడు, ఔరంగజేబు వచ్చాడు, ఛత్రపతి శివాజీ వచ్చాడు, ఆ రాజు, ఈ అందరి కిరీటాలు ఎవరి దగ్గర ఉంటాయండి? ఆయన యొక్క శిరస్సు మీద అలంకరించబడతాయి. ఆ రాజులు వచ్చి భయపడి, ఇక్కడ ఈయన ఉండడం అనేది మనం సబబు కాదని భయపడి వణికి వెళ్ళిపోయారట, పారిపోయారట. ఎందుకని? దేవుని యొక్క ప్రసన్నతను చూడలేక. చూద్దాం, ముందుకెళ్దాం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట, దిస్ వర్డ్ ఈజ్ ఎనఫ్. ఈ ఒక్క మాట చాలు ఈ వాక్యానికి. అమ్మ చదవండి. రాయబడిన నామము. ఎలాంటి నామమ కాదండి. ఎలాంటి నామం అండి? రాయబడినటువంటి నామము. ప్రియ సహోదరుడా, నేను పలానా తండ్రికి తల్లికి పుట్టాలని నువ్వు అనుకుని పుట్టలేదు, కానీ యేసుక్రీస్తు వారు అనుకుని పుట్టారు. ఎవరికి పుట్టాలో ముందే నిర్ధారణ చేయ, కొన్ని వందల సంవత్సరాల క్రితమే నిర్ధారణ చేయబడింది. ఇంకో మాట చెప్తా, నువ్వు పుట్టిన తర్వాత ఎర్రగొన్నావు, బుర్రగొన్నావు, నల్లగొన్నావు, తెల్లగొన్నావు చూసి వీడికి ఏమని పెడతారు? బుజ్జిబాబు, లేకపోతే ఏదో పేరు పెడతారు కదా. నాకు సత్యానందని పెట్టారు, ఏ నోటితో పెట్టారు కానీ దేవుని స్తోత్రం, హల్లెలూయా, అలా పెట్టారు కదా. పుట్టిన తర్వాత ఆలోచన చేస్తారు, ఏం పేరు పెట్టాలని ఆలోచన చేస్తారు. ఎందుకని? పుట్టేది మగవాడు తెలీదు, ఆడపిల్ల తెలీదు. మగోడు పుడితే ఇలా పెడదాం, ఆడపిల్ల పుడితే ఇలా పెడదాం అని కొన్ని రాసుకుంటారు. రాసుకున్న తర్వాత అంటే కొంచెం ముందు ప్లానింగ్ ఉన్న వాళ్ళు ముందే రాసుకుంటారు. రాసుకున్న తర్వాత తీరా వీడు వచ్చినప్పటికీ వీడికి తేజ అని పెట్టారనుకోండి, తేజ అని పేరు అనుకున్నారు అనుకోండి. సపోజ్ వీడు పుట్టేటప్పటికి అలా ఉన్నాడు అనుకోండి, అడిగి తేజ పెడితే బాగుంటుందా? బాగోదు. అప్పుడు ఏమని పెట్టాలా? దానికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పేరు మారిపోద్ది అక్కడ, అవునా కదా? పేరు మారిపోద్ది. కానీ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు పుట్టడానికి ముందే పేరు నిర్ధారించబడింది. ఆయనకి ఒక నామము పెట్టబడింది. అక్కడ రాయబడుతున్నమాట, రాయబడిన నామం ఆయనకి కలదు. ఆయనే కానీ ఎవరికి అది తెలియదు, ఆయనకి కానీ ఎవరికి కూడా అది తెలియదు. అంత గొప్ప నామం. ప్రియ సహోదరుడా, సహోదరి, అర్థమవుతుందండి? తర్వాత మాట చదువుదాం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకున్నాడంటే. ఆయన వస్త్రం ఎలా ఉన్నాయంటే రక్తవర్ణ ధవలవర్ణుడా, 10,000లో ధవలవర్ణుడా, రక్తవర్ణుడా, 10,000లో అది స్తుతులందుకో యేసయ్యా, నా స్తుతులందుకో యేసయ్యా. ధవలవర్ణుడా. రెండో మాట ఏంటండి? దేని బట్టి వచ్చిందండి పేరు? రక్తవర్ణము చేత చేయబడినటువంటి వస్త్రములనైనా, అదే నీకు ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రం. నీవు హాయిగా వచ్చి కూర్చున్నా చూసావు, ఆ రక్షణ వస్త్రాన్ని బట్టే ఇక్కడ నీవు ఎంతో హాయిగా ఉండగలుగుతున్నా చూడు. దేని బట్ట తెలుసా? ఆ రక్షణ వస్త్రాన్ని బట్టే. ఆ రక్షణ వస్త్రం ఆయన ధరించుకున్నాడు కాబట్టి ఈ రక్షణ అనేక మందికి రక్షణ అవ్వాలని, ఆ రక్షణ అనేక మందికి చేరువవ్వాలని ఆయనకి ఏమి ఇవ్వబడిందండి? సర్వాధికారము. అంటే ఆ రక్షణను అందరికీ పంచే సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. ఆమేన్. ఇంకొకటి, దేవుని వాక్యమను నామము పరలోకములో ఏం పెట్టబడిందండి? దేవుని వాక్యం అనేటువంటి నీ వాక్యమే వాక్యం బ్రతికించడం ఏంటి? వాక్య రూపంలో ఉన్నటువంటి క్రీస్తు నిన్ను బ్రతికించాడు. 1 యోహాను 14వ వచనంలో అంటుంది, ఆ వాక్యమే శరీరధారి అయి రక్త మాంసములను ధరించుకొని
ఈ లోకంలోని క్రీస్తు వారి వలె వచ్చాడు. దేని స్తోత్రం. ఈ వాక్యమే అదే చెప్తున్నాడు. వాక్యం అనే నామము ఆయనకి పెట్టబడి ఉందంట. అందుకని వాక్యమే నన్ను బ్రతికించింది, వాక్యమే నన్ను రక్షించింది, వాక్యమే నాకు జీవమునిస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి గుణగణాల గురించి చెప్తున్నా. అల్లాటప్పగా ఇచ్చేలేదు అధికారం. యేసుక్రీస్తులో ఏముంది, నాలో ఏం లేదు అనొచ్చు లూజిఫర్ రేపు అంటారా? గ్యారంటీగా అంటాడు. నీకు నాకు సర్వలోకం మీద అధికారం ఇస్తే నేను ఒప్పలేదు. ఆయన కాదు, అతను ఎవరు? అతను లూసిఫర్. భూమిని ఏలండి, ఫలించండి, విస్తరించండి, లోపరుచుకోండి, అభివృద్ధి చెందండి, సృష్టి అంతటి మీద మీరేం చేయండి, ఏలుబడి చేయండి. నిన్నగాక మొన్న పుట్టినాడు మట్టి మనిషి, ఆడికి ఇచ్చేస్తే ఎలాగా అన్నాడా లేదా? అన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, రేపు పొద్దుట అండి ఆయనకి ఎలాగ ఇచ్చేసి సర్వాధికారము, నేను స్తుతించలేదా, నేను యథార్థంగా బ్రతకలేదా, ఏదో చిన్న తప్పు చేశాను, మనసులో చిన్న ఆలోచన కలగడం తప్ప అంటాడా లేదండి? మనం కూడా అంటాం కదా, ఏదో చిన్న పొరపాటు చేసామండి, దానికి ఇంత పెద్ద శిక్ష, ఏదో అప్పుడప్పుడు ఏదో అలాగా చిన్న అబద్ధం ఆడానండి, దానికే పెద్ద శిక్ష. దీని వాక్యం చెప్తోంది, చిన్న మాట పెద్ద మాట అన్నిటినీ విమర్శ దినమందు పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ టాకింగ్, బీ కేర్ఫుల్. నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో, ఒక సామెత ఉంటుంది ఏంటండి, అది పెదవి దాటిని మాటకి మనము రాజుము, పెదవి దాటినటువంటి మాటకి మనము బానిసత్వం. అంటే అన్ని నామములు ఆయన వాక్యం అనేటువంటి నామాన్ని ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే పెట్టుకొని ఉన్నాడంట. పరలోకమందున్న సేనలో బట్టలు తెల్లని, పరలోకములో ఉన్నటువంటి తెల్లని నారబట్టలు ధరించిన వారు ఏం చేస్తున్నారట, తెల్లని గుర్రాలకి ఈయన వెంబడిస్తూ ఉన్నారంట. మనం ఏం చేస్తామండి, ఇక్కడ ఉన్నప్పుడే కాసేపు హల్లెలూయా స్తోత్రం, బయటికి వెళ్తే వెంబడిస్తామా అండి? డేవిడ్ గారు వెంబడించాం. ఏ మాటగా వస్తుంది చెప్తున్నానండి, శుభ్రమైనటువంటి తెల్లని బట్టలు ధరించుకుని ఆయన వెంబడిస్తున్నారంట. మనం ఏం చేస్తున్నామండి, ఏదేదో వెంబడిస్తున్నామంట, ఏవేవో వెంబడిస్తున్నామంట, లోకమంతటిని వెంబడిస్తున్నామంట, పోకళ్ళను వెంబడిస్తున్నామంట, ఆ పద్ధతులను వెంబడిస్తున్నామంట. ఇక్కడ కూర్చుంటాము కానీ మనసంతా ఎక్కడ ఉంటుందంట, ఎక్కడ ఉంటుందంట అంటే అర్థమే మీరు చెప్పాలని. ఎక్కడ ఉంటుందంట, ఎక్కడో సీఎం రాంబాబు గారు మంచి మాట చెప్పారు. ఎక్కడ ఉంటుందంట, నేను నాన్నోడితో చెప్తే మళ్ళీ నా మీద విభేదం వస్తుంది, అందుకని ఆయన మీరే చెప్పండి గట్టిగా. సీఎంఆర్ చుట్టూ తిరుగుతుందంట. దేవుని స్తోత్రం. మనసు ఇంత ఎక్కడ ఉంటుందంట, ఎక్కడ తిరుగుతుందండి అంటే లోకం చుట్టూ తిరుగుతుందని చెప్పడానికి సీఎంఆర్ అని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా ఊరు వెంకటరమణ మీద ఏమి యుద్ధం చేయకండి. మా ఊరు వెంకటరమణ అంటే మనకు మిత్రుడే. దేవుని స్తోత్రం. ఇంకోటి చూద్దాం. జనమును కొట్టుటకు వాడిగల ఖడ్గం. ఏంటండి, జనములను కొట్టుటకు, ఎవరిని కొట్టడానికి అంటండి, వాడికి అంటే జనములు అంటే ఎవరు, కొట్టడానికి వాడిగల ఖడ్గము. ఆయన వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము. ఈ వాక్యంతోనే నేను ఏం చేయాలి, మమ్మల్ని సరిచేయాలి. ఖడ్గం ఏం చేస్తుందంటే సరిచేస్తుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, మందలిస్తుంది, తీర్చిదిద్దుతుంది. వంకర టింకరగా ఎదుగుతున్న దాన్ని అన్నింటినీ కూడా కట్ చేస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, అలాంటి ఖడ్గాన్ని ఆయన కలిగి ఉన్నాడంట. తర్వాత చదువుదాం. ఇనుప దండముతో వారిని వేలును. అదే అంటున్నాడు కీర్తన 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఇందా చదివాం కదండి. ఇనుప దండముతో ఆయన ఏలును. ఇనుప దండముతో నువ్వు వారిని నలగొట్టిద్దవు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టిద్దవు. ఈ సర్వాధికారి ఎలా కొడతాడంటే
పగలగొట్టేవాడిగా నలగొట్టేవాడిగా వస్తాడు. ఈ వాక్యము ప్రతి సందర్భంలో నిన్ను నలగొట్టాలి, నిన్ను సరైన త్రోవలో పెట్టాలి, వాక్యానుసారమైనటువంటి క్రమంలో నేను పెట్టాలి. అది సర్వాధికారం పొందుకున్నటువంటి యేసుక్రీస్తు వారు కలిగి ఆ గుర్రం మీద వస్తూ ఉన్నారట. తర్వాత చూద్దాం. దేవుని ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును, రాజుల రాజువని ప్రభుల ప్రభువని. దేవుని ఉగ్రత అను తొట్టి, ఏ తొట్టి అన్నది? మద్యపు తొట్టి అంటే ద్రాక్షరసపు తొట్టి. ఏం చేయబడుతుందటండి? తొక్కుతుందంట. అంటే పాపము అనేటువంటి స్థితిని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారటండి? తొట్టులో వేసి తొక్కునట్టుగా ఆయన తొక్కుతారట. ఆ సర్వాధికారం బట్టి ద్రాక్ష తొట్టులో వేయబడిన దాన్ని ఏ విధంగా అయితే తొక్కుతారో, ఈ మద్యం అనేది పాపానికి చిహ్నమో, ఈ పాప స్థితి అంతటిని కూడా ఆయన ఏం చేస్తారటండి? సర్వాధికారాన్ని బట్టి తొక్కుతారట. ఈ మద్యపు తొట్టి త్రొక్కబడినప్పుడు ఈ మద్యపు తొట్టులో వేయబడుతున్నటువంటి ద్రాక్ష పళ్ళన్నింటినీ కూడా నలుగుతూ ఉంటుంటే ద్రాక్షరసం వదులు ఏమొస్తుందటండి? రక్తం వస్తుందట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడిన మాటలు చూస్తే ఏమొస్తుందటండి? రక్తం వస్తుందట. ఈ రక్తం అంతా కూడా ఎక్కడికి పోతుందటండి? హర్మగిద్యోన్ మైదానంలోకి పోతుందట. ఈ రక్తం ఎవరిదండి? పాపము చెడుతనము చేసిన వారి యొక్క రక్తమట. ప్రియ సహోదరుడా సహోదరి, త్రొక్కబడుతుంది. యేసుక్రీస్తు వారు దాన్ని త్రొక్కుతారు. ఈ తొక్కేటువంటి ఈ పాపపు స్థితిని ఆయన పూర్తిగా నలగొడతారు. ప్రియ సహోదరుడా, ఆ త్రొక్కబడినప్పుడే యేసుక్రీస్తు వారు ఇందా చూపించావు కదా ఒక ఇమేజ్, ఒక కిరీటమును ఇంకొక చేతిలో కొడవలిని పట్టుకుని వస్తారు. ఒక చేతిలో శిరస్సు మీద కిరీటమును, అదే అధ్యాయం 14వ అధ్యాయం ప్రకటన, ఇంకోటి కొడవలి ఉంటుంది చూడండి. కొడవలి ఒక చేతితో పొదనైనటువంటి కొడవలు పట్టుకుని, మరొక శిరస్సు మీద ఏముంటుందండి? సువర్ణ కిరీటం ధరించుకుని వాడిగల కొడవలు పట్టుకుని ఆయన వస్తారట. చూడండి, గత నవంబర్ 29వ తారీఖున చేసుకున్నటువంటి కోతకాల పండగ. ప్రియ సోదరు, కోతకాల పండగ అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పండగ కాదు. ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు మనము కొయ్యబడాల. కొయ్యబడితే గోధుమలు గురుగులు, ఏంటండి? గోధుమలు గురుగులు కొయ్యబడితే వేరు చేయబడతాయి. నీవు సరైన వాడవైతే, సరైన గోధుమ అయితే ధాన్యపు కొట్లోకి వెళ్తావు. సరైన వాడు కాదు, గోధుమతో పాటు పెరిగిపోతున్నటువంటి గురుగు అనుకో. ఆమేన్. అది కోతకాల పండగ. దానికోసం యేసుప్రభు వారు సువర్ణ కిరీటం పెట్టుకుని పదునైన కొడవలు పట్టుకుని వస్తారు. ఆ రోజున ద్రాక్ష పండ్లను తొట్టులో వేసి తొక్కుతున్నట్టుగా తొక్కుతుంటుంటే పాపము చేసిన వాడి యొక్క ప్రతి ఒక్కడి స్థితి నలగొట్టబడి ఆ రక్తము 1000 కిలోమీటర్లు ప్రవహిస్తుంది హర్మగిద్యోను వరకు. అర్థమవుతుందా రాజా? దేవుని స్తోత్రం. అర్థమవుతుందా రానమ్మ గారు? రానమ్మ గారు అలా దిగాల. ఇక్కడ రాజా అన్నాను కదా, అందుకని ఇక్కడ రాణి అనాలి కదా. యాండాలు రాజా అన్నారు, మమ్మల్ని ఏమో అమ్మ అంటున్నారు అంటారని. రాణి గారు లేరా? దేవుని స్తోత్రం. అర్థమైందా? కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు ఈ సర్వాధికారం పట్టుకుని వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు పరలోకము మీద పెత్తనం చేయడానికి ఆయనకున్నటువంటి అర్హత ఈ వచనాల్లో రాయబడింది. నమ్మకమైన వాడు, సత్యవర్తనుడు, రాయబడినట్టు పెట్టబడినటువంటి నామం కలిగిన వాడు, ప్రియ సహోదరుడా వాక్యమైనటువంటి నామాన్ని కలిగి ఉన్నవాడు, ఆ పాపములను మరి ద్రాక్ష తొట్టులో వేసి తొక్కినట్టుగా తొక్కేటటువంటి అనుభవం కలిగిన వాడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అని పేరు పెట్టబడిన వాడు. అతని తొడ మీద ఏమేమి ఉంటుందంటే ఒక ముద్ర రాయబడి ఉంటుంది చూడండి. అతని తొడ మీద ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చివరి లైన్లో ఉంటుంది చూడండి. 16 వచనంలో 16 చూడండి. ప్రభువులకు ప్రభువుడు, పేరు ఎక్కడ రాయబడిందంటండి? వస్త్రం మీదను తొడ మీదను రాయబడిందంట. ఆమేన్. ప్రియ సహోదరుడా, దీన్ని బట్టి ఆయన పరలోకమును సర్వాధికారంతో ఏలుబడి చేస్తున్నాడు. పరలోకములో ఉన్న ఆయనకే భూమి మీద ఏం పని? ఇది వచ్చే వారం ధ్యానించుకుందామా? వచ్చే వారం భూలోకములోకి వచ్చి ఎవరెవరికి కనబడ్డాడు? మోసేకి కనబడినటువంటి పొదలో కనబడిన వాడు ఎవరు?
అబ్రహాముకి చెట్టు కింద కనబడిన వారు ఎవరో మరింత విశ్లేషణతో వచ్చే వారం ధ్యానించుకుందాం. ప్రియ సహోదరుడా, చెట్టు కింద అన్నారు ఒకరు, మనం ఒకటేండి అయ్యగారు. కనబడిన వాడు ఎవరు? అవ్వ ఆదాములకు ఏదోన తోటలో సాయంకాలపు పూట నడిచింది ఎవరో? భూమి మీద ఏం పనే? ధ్యానం చేసుకుందాం, లేచి నిలబడదాం. హల్లెలూయా. ఇంతటి నమ్మకమైన స్థితి ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆకాశము, మహాకాశము, దాని కిందున్న ఆకాశము, ఉన్నతమైన స్థలముల మీద ఆయనకి ఏమి ఇవ్వబడిందండి? సర్వాధికారం ఇవ్వబడింది. ఏమి కలిగి ఉన్నాడని? నమ్మకత్వాన్ని. సత్యవర్తనుడు, పెట్టబడినటువంటి నామము కలిగిన వాడు. అది ఆయన తప్ప ఇంకెవరికి తెలియదు. ప్రియ సహోదరుడా, సహోదరి, కిరీటములు, అనేకమైన కిరీటములు, రాజులను సహితము మరి పడగొట్టినటువంటి నామం అదే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని నామము ఎక్కడుందండి? వస్త్రముల మీద, అదేవిధంగా తొడ మీద రాయబడిందంట. ఇలాంటి ఆయనకి పరలోక సంబంధమైన సర్వాధికారము, భూలోక సంబంధమైన సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకములో ఆయన ఏం చేశాడో మనం చూసాం. తాళపు చెవులు ఆయన పట్టుకున్నాడు. అంతేకాదు, ఆయన పరలోకపు ఆహారంగా పిలువబడుతున్నాడు, జీవాహారంగా పిలువబడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో వచ్చే వారం. అవును ప్రభా, సంఘముగా, స్వాస్థ్యముగా నీ ఎదుట నిలవాలని ఆత్మతో, మహిమాత్మతో మేము ముద్రించబడి, ఇదిగో నేను తుది శ్వాస నీ సన్నిధిలో విడవాలని, విజయముతో బ్రతకాలని, క్రీస్తుని వెంబడించి క్రీస్తు వాడగా అనిపించుకోవాలని ఇదిగో ప్రభా ప్రయాసపడుచున్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారయ్యా. పరలోకము దాని యొక్క సర్వాధికారము, భూలోకము దాని యొక్క సర్వాధికారము పొందుకున్నటువంటి దేవుడుగా మీరు అగుపరుచుకుంటున్నారు. మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ సత్య స్థితిని బట్టి, ఇదిగో ప్రభా మీరు కనపరిచినటువంటి ఆ విధేయతను బట్టి ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. పరలోకమందు నీ చిత్తము ఎలాగో నెరవేర్చబడుచున్నదో అలాగనే భూమి మీద కూడా నీ చిత్తము నెరవేర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ పరలోకములో నీ చిత్తం ఎలా జరుగుతుందో, నీ రాజ్యం యొక్క ఏలుబడి ఎలా జరుగుతుందో ఏ రోజున కూడా మేము ఆలోచన చేయలేదయ్యా. ఈరోజైతే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ఆకాశ మహాకాశములో, దాని కింద ఉన్న ఆకాశం, ఉన్నత స్థలములలో నివసించే దేవుడవయ్యా. సర్వాధికారమును పొందుకున్న దేవుడవా. ఆ లోకము ఏర్పరచబడక ముందే ఈ లోకము యొక్క పునాది రాయిని వేసిన వాడవు. నువ్వు కేవలం జస్ట్ 2000 years క్రితం పుట్టిన వాడవు కాదయ్యా. నీవు ఆది సంభూతుడవు. ఆది సంభూతుడవండి. పరలోకపు సర్వాధికారమును, భూలోకము యొక్క సర్వాధికారమును మీరు పొందుకున్నారు. ఇదిగో ప్రభా ఈరోజు వాక్యంతో మాట్లాడారు. మేము ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, ఎంత ఘనమైన దేవుడిని మేము కలిగి ఉన్నామో, ఎంత సత్యవంతుడని మేము అంగీకరించి ఉన్నామో, మేము కలిగి ఉన్న దేవుడు ఎంతటి మహోన్నతుడో, ఎంతటి సర్వాధికారం కలిగిన వాడో ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారయ్యా. ఈ మాటలను బట్టి మాకు భయం కలగాలి. ఈ మాటలను బట్టి మాకు భక్తి కలగాలి. ఈ మాటలను బట్టి మాకు నీ వాక్యమందు శ్రద్ధ ఉండాలి. ఈ వాక్యమును బట్టి మేము నేర్చుకోవాలి. ఈ వాక్యమును బట్టి సరిచేయబడాలి. ఇదిగో నా ఖడ్గము చేతికి అప్పగించబడకుండా ఇదిగో ప్రభా నీ వాక్యము చేత మేము సరిచేయబడిన వారమై ఇదిగో ప్రభా నీ ఎదుట నిలబడాలని, ఆయన అలా నిలబడాలనే ఆశ. నా తుది శ్వాస కూడా అలా పలుకుతూనే మరణించాలని ఆశ. నీ సంఘమును నీ ఎదుట నిలబెట్టాలని ఆశ. నీ సంఘము కొరకే నమ్మకంగా పనిచేయాలని ఆశ. ఇదిగో ప్రభా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు, నిలబెడుతున్నందుకు స్తోత్రాలు. నీ పరలోకపు సర్వాధికారమును బట్టి
మాకిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలను దర్శించండి, దీవించండి, వాక్యము చేత సరిచేయండి, వాక్యము చేత ఇదిగో ప్రభా పలకరించండి, స్పర్శించండి. ఎందుకంటే వాక్యం అనేటువంటి నామము కలిగిన వాడు నీ ఒక్కడవే. నీకు మాత్రమే వాక్యం అనేటువంటి నామము ఉంది నాయన. నువ్వు మాత్రమే వాక్యమును శరీరాకృతులు ధరించుకుని వచ్చిన వాడవు. ఇదిగో ప్రభా, ఈ వాక్యము నేను చెప్పింది కాదు, నా నోటి మాటలు కాదు. వాక్యం అంటే నీవు, వాక్యం అంటే నీవు కలిగి ఉన్నటువంటి సర్వాధికారం. ఇటు వాక్యమును మేము పట్టుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి. దీవెనలు, ఆశీర్వాదములు మేము స్వతంత్రించుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఎలాగొచ్చాము అలా వెళ్ళిపోవడం కాదు నాయనా. కఠినమైన మా హృదయాలను మేము మార్చుకొని మాంసపు హృదయాల్లో నీ వాక్యమును పదిలపరుచుకొని ఎలాగొచ్చాము అలా వెళ్ళిపోవడం కాదు నాయనా. నువ్వు అనుగ్రహిస్తున్న వాక్యమును పట్టుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యము మాకు దీవెనలు, ఆశీర్వాదాలను అందిస్తూ ఉండగా అవి స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావంలో మీరే పొందుకోనమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.